అందరికీ నమస్కారం. ఈరోజు గురువు గారు గత కొన్ని రోజులుగా మనకు ప్రవచనాలను చెప్తూ వస్తున్నారు. ఈరోజు మా వ్యూహలక్ష్మి వారి మహత్యం గురించి మనకు తెలియజేస్తున్నారు. అందరం గురువు గారు చెప్పిన మాటలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. సమస్త సన్మంగళాన్ని సంపూర్ణ. భృగువాసరం అదే శుక్రవారం అన్నాం. శుక్రవారం మహాలక్ష్మీదేవికి మనందరం కూడా భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, అమ్మవారు లక్ష్మీదేవి అంటే నిత్యం మనలో అనేక రూపాలతో ఉన్నది. శుద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నామమ సర్వదా అని వేదములో ఒక భాగమైన శ్రీ సూక్తం చెబుతారు. అమ్మవారు మనలో శుద్ధలక్ష్మి అనే పేరుతో ఉంది. మంచి ఆలోచన వచ్చింది అంటే మనలో శుద్ధలక్ష్మి ఉన్నట్టే. మన ఆలోచన లోకానికి ఉపయోగపడుతుందంటే ఆవిడ శుద్ధలక్ష్మి. అసలు మంచి ఆలోచన వస్తే చాలు, ఆలోచన తనంత తాను ఇవాళ కాకపోతే రేపైనా పూర్తవుతుందన్నారు. ముందు ఆలోచన బాగుండాలి. మంగళాదీని మంగళ మధ్యాన్ని మంగళాంతాన్ని కావ్యాన్ని ప్రథంతే. మన చదువులన్నీ ముందు మంగళంతో ప్రారంభమవ్వాలి, శుభంతో ప్రారంభమవ్వాలి, మధ్యలో శుభం ఉండాలి, చివరి శుభం అవ్వాలి. అందుకని దిక్కుమాలలో కొన్ని చదువులు ఉన్నాయి. ప్రారంభం ఏడుపు, మధ్యలో ఏడుపు, చివర ఏడుపు. ఏడుపు కొట్టి చదువులుగా ఉండకూడదు. ఎప్పుడు నిజంగా ఏడుపు కూడా ఏడుపు కాదనుకోవాలి. మన శరీరం విడిచిపెట్టడం కూడా మోక్షం ఉన్నారు. అందుకే అలా కాకుండా ట్రాజడీస్ అనే పేరుతో రాయటం అది దరిద్రపు లక్షణం. మంగళమే పలకాలి.
మంచి ఆలోచన చివరిదాకా ఉండడం. ఆరికి శరీరం విడిచిపెడుతున్నప్పుడు కూడా ఈ శరీరం ఇచ్చిన పరమాత్మలో కలిసిపోతున్నానని సంతోషంగా వెళ్ళడం అన్నమాట. అటువంటి లక్ష్మి శుద్ధ లక్ష్మి. దానికి ఎప్పుడూ తిరుగులేదన్నారు. నేను సుఖంగా ఉండాలి, లోకం బాగుండాలి, లోకం బాగుండడం కోసం ఏదైనా ఒక మంచి కార్యం కావాలి అనే ఆలోచన వస్తే ఆ ఆలోచన తొందరగా పూర్తవుతుంది. అపవిత్రపు ఆలోచనలు కూడా పూర్తవుతాయి, కానీ వాడి అంతం కూడా అవుతుంది చివరికి. మనం చూస్తున్నాం ఎంతో మందిని, ప్రపంచమంతటిని జయించి నాశనం చెయ్యాలనుకున్నవాడు చివరికి వాడు తీసుకున్న గోతులు వాళ్లే పడ్డారు. హిరణ్యాక్షుడికే దిక్కు లేదు, హిరణ్యకశిపుడికి దిక్కు లేదు. ఎన్ని వరాలు కోరాడు హిరణ్యకశిపుడు ఏకంగా. పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, వెలుతురులో చావకూడదు, చీకట్లో చావకూడదట. పగలు రాత్రి కోరుకున్నాడు, ఎక్కడితో ఆగలా. పగటిపూట గదులన్నీ మూసేసి కట్టిగా చీకటి చేసి చీకట్లో తప్పుతారేమోనని వెళ్ళి చీకట్లో చావకూడదు అన్నాడు. రాత్రిపూట దీపాలు పెట్టి పట్టపగల కింద లైటింగ్ పెడతారేమో అని వెలుతురులో చావకూడదన్నాడు. ఇంట్లో చావకూడదట, బయట చావకూడదట. ఇంకెక్కడ చావాలి? ఇది చచ్చే చావంటే అన్నమాట. బతికున్న వాటితో చావకూడదు, చచ్చిన వాటితో చావకూడదు, ఆయుధాలతో చావకూడదు, గాలితో చావకూడదు, గాలి వల్ల చావకూడదట. అందుకని ఆయన ఏం చేశాడు? పగలు రాత్రి కానీ సంధ్యా సమయం, ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు కనుక గడప దగ్గర కూర్చోబెట్టి, ప్రాణం ఉండి లేనివి గోళ్ళు కనుక దాంతో చేర్చి, ఏ జంతువు వల్ల ఏ మనిషి వల్ల చావకూడదు కనుక సగం నరుడు సగం సింహం అయ్యి చీల్చి అవతల పారేశాడు. మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే మనల్ని సృష్టించిన వాడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి. వాడు చాలా గొప్పవాడు అన్నమాట. అందుకని ఆలోచన ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. అలా పవిత్ర ఆలోచన శుద్ధ లక్ష్మి. అమ్మాయి ఎప్పుడు సాయంత్రం 7 అవుతుంది, ఎప్పుడు ఉపన్యాసం అవుతుంది అనుకోవడం శుద్ధ లక్ష్మి అంటే. ఎప్పుడు 7 అవుతుంది చక్కగా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి అంతఃపురం చూద్దాం అనుకుంటే అది శుద్ధ లక్ష్మి కదా, అశుద్ధ లక్ష్మి. కాబట్టి మీరంతా శుద్ధ లక్ష్మి స్వరూపులు అన్నమాట. గ్యారంటీగా శుద్ధ లక్ష్మి స్వరూపులు ఎవరంటే ఇదిగో వీళ్ళే అన్నారు. శుద్ధ లక్ష్మి తర్వాత మోక్ష లక్ష్మి. భవబంధాలకు అతీతంగా ఉంటుంది అమ్మవారు. ఎప్పుడు సంసారం విడిచిపెట్టమని కానీ, డబ్బు సంపాదించొద్దని కానీ, భోగాలు అనుభవించొద్దని కానీ అసలు మన పురాణాలు చెప్పరా. మన పురాణాలు అంటేనే సుఖంగా ఉండండి అన్నాయి. మంచి స్నానం చేసుకో, సుగంధ ద్రవ్యాలతో ఉండు, నువ్వెప్పుడు నీ శరీరం ఎప్పుడు చాలా పవిత్రంగా. మనం పక్కన కూర్చుంటే పక్కవాడికి హాయిగా ఉండాలంట. అందుకని ఈ పురాణాల్లో ఏం చెప్పారంటే, స్నానం చేసి పరిమళ ద్రవ్యాలు పూసుకుని నువ్వు వెళ్ళు, అప్పుడు నీ పక్కన కూర్చున్నవాడు అమ్మయ్యా అనుకుంటాడనమాట. కుళ్ళు కొట్టు శరీరంతో వస్తే చిచ్చేను ముక్కు పూసుకుని కొంచెం దూరంగా వెళ్ళిపోతారు ఉండలేక. అందుకే గురువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను నోరు పూసుకుని మాట్లాడమన్నారు, ఇలా దగ్గర చెయ్యట్టున్నది. ఎందుకంటే వీడికి నోరు ఏ కంపుతో ఉందో తెలియదు కనుక, వీడు ఏం తాగొచ్చాడో ఏం పుచ్చుకొచ్చాడో ఈ పళ్ళు ఎప్పుడు తోముకున్నాడో తెలియదు కనుక 16 గంటలు ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేసి ఆ నోరులకు మొహమ్మద్ ఎత్తి గిరిగారి అన్నాడంటే ఇంక వీడు ఉపన్యాసం చెప్పలేక ఉపరి సన్యాసం పుచ్చుకుంటాడు. అందుకని శుభ్రంగా ఉండాలి. అదనమాట మోక్ష లక్ష్మి అంటే. అంటే మనం భోగాలతో ఉండాలి, పవిత్రంగా ఉండాలి, కానీ వ్యామోహం ఉండకూడదు. మంచి పాయసం తిను, కానీ నాకు పాయసమే తినాలని రోజు దాని మీద పిచ్చి పెట్టుకోకు. జీడిపప్పు కిస్మిస్ వేసి ఎలా చెయ్యాలో పాయసం అలా చేస్తే ఆ పాయసం ఉండాలి. ఓ 4 లీటర్ల పాలు పోయండి, బాగా ఉడకబెట్టండి. ఆ పాలు కడపడాక ఒక 1/4 కేజీ 100 గ్రాముల బియ్యం పోసి ఓ 1/4 కేజీ జీడిపప్పు వేసి ఇంత కిస్మిస్ వేసి యాలకులు వేసి ఇవన్నీ వేస్తే అబ్బా అసలు ఆ పాయసం తింటే స్వర్గానికి అలా దగ్గరగా వెళ్ళిపోయినట్టు వాడి బెత్తడి దూరంలోకి. ఇదిగో ఈ శుభ్రంగా తిను, కానీ తిన్నంతసేపే. తినేసిన తర్వాత ఈ పాయసం రోజు ఉండాలి అని రోజు కోరుకుంటే మళ్ళీ అది వ్యామోహం. ఒక వస్తువుని అనుభవించడం వరకే తప్ప అది లేకపోతే ఉండలేని స్థితి వస్తే మళ్ళీ నరకం. అది ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటే అది మోక్ష లక్ష్మి. సంసారంలో ఉంటూ సంసారంతో సంబంధం లేకుండా ఉండు. ఎంత కష్టం ఇది. అన్ని సుఖాలు అనుభవించారట, కానీ ఆ సుఖాల మీద వ్యామోహం లేకుండా ఉండాలి. అందుకే కృష్ణుడు యోగేశ్వరుడు. అసలు ఆయనకున్నది భోగాలు ఎవరుకున్నాయండి, కానీ దేని మీద వ్యామోహం ఉండదు ఆయనకి. అడవిలో పడుకుంటే ఎలా ఉంటాడో అంతఃపురంలో ఉన్న అలాగే ఉంటాడు. మళ్ళీ అంతఃపురం ఉందామంటే యూట్యూబ్లు గుర్తొస్తాయి. పొద్దున్న లేదు, సాయంత్రం లేదు, ఎక్కడ చూడండి. ఇండియా వెళ్ళామంటే సాయంత్రం మీరే పుణ్యాత్ములు అనిపిస్తారు అనమాట. నాకు 7 గంటలకు అసలు పలకరించడం ఎవరు వచ్చేస్తున్నా సీరియల్ ఒక్క క్షణం బాబు. మధ్యాహ్నం పూట భోజనానికి వెళ్ళారంటే ఆడదే ఆధారం అంతఃపురం.
నీ అంతఃపురం ఏమవుతుందో తెలియట్లే. ఇక చూడకపోతే ఇలా అయిపోతున్నారు అనమాట. ఈ మధ్యన ఒకటి చచ్చిపోయాట. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా మీరు? కేవలం హాస్యానికి అది నిజంగా చెబుతున్నాను. ఈ మధ్యాహ్నం పూట సీరియల్లో చూసి 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 అది రావడం, అందులోంచి బయటికి రాలేక అది చూస్తూ చూస్తూ గుండెకి చచ్చిపోయాడు. తర్వాత తెలిసింది వాళ్ళ ఆవిడ గొల్లును బాలన్నమాట. అందులో ఒక అమ్మాయి ఉందిట. ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుందో లేదో కోయివాడు చెప్పాట. ఆ అమ్మాయికి పెళ్ళి అవుదేమో అనే గంటతో వీడి గుండెకి తెచ్చిపోయాడు. పైగా వాడు వీలునామా రాసుకున్నాడు, ఆ పెళ్ళి అయ్యిందే లేదో నా సంకల్పంలో తద్దినం రోజు చెప్పించండి. పైగా తద్దినంలో అదేదో పాత్ర మొత్తం కదా. నాకు ఇప్పటికి కూడా సరిగ్గా తెలియదు. సీరియల్స్ చూసేవాడు అడగాలన్నమాట కొంచెం. మొత్తం మీద ఆ సీరియల్ బెంగతో వీడు చచ్చిపోయాడు. ఇప్పుడు వీడికి తద్దినం రోజున కోరిక ఏమిటంటే ఆ సీరియల్లో ఉన్న అమ్మాయికి కోయిదొర చెప్పినట్టుగా పెళ్ళి అవ్వలేదా అయ్యిందా, ఇది మాత్రం నా ఏడాది అయిన తర్వాత చెప్పిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు, నరకం నుంచి నేను స్వర్గానికి వెళ్ళమన్నాడు. ఇలాంటి వీలునామా రాసి చచ్చిపోయేవాడికి ఏముంటుంది మోక్షం? కాబట్టి అమ్మవారు వీటికి అతీతంగా ఉంటుంది కనుక మోక్షలక్ష్మి. ఏ కార్యక్రమంలో అయినా శుభం పలికి ఈ పూట నేను పవిత్రంగా ఉండాలని సంకల్పం చేసుకుని బయటికి వెళితే వాడికి విజయం ఇస్తుంది కనుక జయలక్ష్మి. ఆ తల్లిని తలుచుకుని వెళ్ళు, నిశ్చింతగా పని అయిపోతుంది. నమ్మకంగా వెళ్ళడమే, అంతే, అంతకంటే లేదు. ఆవిడే విద్యాలక్ష్మి, అదే సరస్వతి అంటే. అమ్మకి భక్తితో నమస్కరిస్తే విద్య, విద్య గొప్ప సంపద అండి. విద్య నిగూఢ గుప్తముగు విత్తము అన్నాడు. కనపడని సంపద విద్య. ఇప్పుడు నా దగ్గర ఏముందని ఇక్కడికి వచ్చాను నేను? మీతో పోలిస్తే మీలో ఎవరికి ఉన్నంత గొప్ప గొప్ప ఇళ్ళు నాకు లేకపోవచ్చు, మీకున్నటువంటి కారులు నాకు లేకపోవచ్చు. అంటే నాకున్న సంపద నాకున్నది. మీకులాగా కంప్యూటర్ ఆపరేట్ చేయలేను, కానీ అయినా అన్ని పనులు నాకు హాయిగా దొరుకుతున్నాయి. నిజం చెప్పాలంటే నీకంటే నాకే హాయిగా ఉంది. చక్కగా వేణుబాబు వచ్చి తీసుకుపోతాడు, సీతారాం వచ్చి తీసుకుపోతాడు, వాళ్ళ అమ్మకి వాళ్ళ అత్తగారు వచ్చి దండం పెట్టేస్తారు, ఇంకో అన్నపూర్ణ గారు వచ్చి పాయసం పెడతారు, ఇంకొక ఆవిడ వచ్చి పాట వినిపిస్తారు, పేసపాటి వారు వచ్చి, ఇంకో ఇంట్లోకి వచ్చి నారాయణ పెళ్లికి ఆహ్వానించేస్తుంది. పైగా పౌత్రుడు అలానా వారి పుత్రుడు అని శుభలేఖ కూడా తెలుగులో వేధిస్తుంది. శుభ్రంగా రమణ గారు తీసుకెళ్ళి గూగుల్లో పెడతారు దీన్ని. ఈ విధంగా ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేసి పెట్టేస్తున్నారు కదా, మీకేం బెంగలేదండి అన్నారు. నేను దర్జాగా ఉన్నాను. ఇదే విద్యాలక్ష్మి అంటే, సరస్వతి అంటే. ఎందుకంటే లేదు, చెప్పడానికి చెబుతాను అనమాట. అమ్మవారిని నమ్మితే ఆ తల్లి విద్యా రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. విద్య కనపడని గొప్ప సంపద అన్నమాట. అందుకని సరస్వతి. ఆవిడే శ్రీలక్ష్మి. ఇది కిట్టుకైనది కొంచెం. శ్రీ అన్న లక్ష్మీదేవి. మళ్ళీ శ్రీలక్ష్మి అని ఎందుకన్నాడు? లక్ష్మీదేవిని శ్రీ అని పిలుస్తారు. శ్రీనివాసుడు అంటే శ్రీ నివాసముగా కలవాడు. లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది కనుక లక్ష్మీదేవి ఉండేటటువంటి వక్షస్థలం కలిగినవాడు. అది శ్రీనివాసుడు అంటే. విడివిడిగా అర్థం. శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మి ఆయనలో ఉంది కనుక శ్రీనివాసుడు. ఈ శ్రీ అన్న లక్ష్మే, మళ్ళీ లక్ష్మి అన్న లక్ష్మే కదా. రెండు పక్క పక్కన ఎందుకు పెట్టాడు అంటే శ్రీ అనే శబ్దం చాలా అత్యుద్భుత శబ్దం. శ్రీంగ్ సేవాయాం అని సంస్కృతంలో నిర్వచనం. సేవించుటని శ్రీ అన్నారు. అనగా కొంచెం తేలిగ్గా చెప్పాలంటే ఎవరైనా వెళ్ళి అమ్మవారికి ఇంత ఉపచారం చేస్తే, ఇంత సేవ చేస్తే వారింటిలో తాను సేవ చేస్తుంది. సేవకురాలిగా పరివాళ్ల రూపంలో, అన్నం పెట్టేవాళ్ల రూపంలో, కారు నడిపేవాడి రూపంలో, మంచం రూపంలో, కంచం రూపంలో, విశ్రాంతి రూపంలో, ఆనంద రూపంలో రకరకాలుగా మనకి సేవ చేస్తుంది. అసలు అమ్మవారు చేసే సేవ అంతా ఇంత కాదు. ఎవరో నీకు అన్నం పెట్టారు, అదొక సేవ. నేను తీసుకుని నడిపి తీసుకెళ్లారు కారు, అదొక సేవ. హాయిగా పడుకోవడానికి మంచం వేశారు, అదొక రకమైన సేవ. ఇలా రకరకాలుగా సేవిస్తుంది మన ఇంట్లో. మనం ఒక్కసారి సేవ చేస్తే చాలు. ఏదో ఛత్రం ధారయామని గొడుగు పెట్టాం, చామరం విజయామని చామరం విసినాం. ఈ చిన్న సేవలు మెచ్చుకుని యావత్ జీవితం రకరకాలుగా సేవలు చేస్తోంది. తనను సేవించు వారిని సేవిస్తున్నది కనుక అమ్మవారిని శ్రీహి అన్నారు. మన అమ్మని సేవిస్తే అమ్మ మనల్ని యావత్ జీవితం సేవిస్తుంది అన్నమాట. భార్యని లక్ష్మి అన్నారు, తల్లిని లక్ష్మి అన్నారు, కూతుర్ని లక్ష్మి అన్నారు. అంటే అన్ని రూపాలలో ఉన్నది ఆవిడే. ఇన్ని రూపాలలో మనకు ఆనందం చేకూర్చి పెడుతోంది. అందుకని శ్రీహి లక్ష్మి. ఇంకా వరాలు ఇస్తుంది. ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తుంది. కంట కావరం తొలగించి వరం ఇస్తుంది కనుక ఆ తల్లి వరలక్ష్మి. అటువంటి తల్లి
నిత్యం ప్రసన్నురాలవుగాక అని ఆ తల్లిని తలుచుకుంటే మంగళము తప్ప అమంగళం ఉండదు. ఆవిడ పేరే మంగళదేవత. లక్ష్మీదేవి కొన్ని పేర్లు ఉన్నాయి. ఇందిర, లోకమాత, మా, రమా, మంగళదేవత. అందులో మంగళదేవత నిత్యము మంగళము తప్ప అమంగళము చెప్పదు. ఆమెను నిజంగా నమ్మి సేవించే వారికి పూర్వకాలంలో శంఖండు అని ఒక రాజు ఉన్నాడు. చాలా గొప్పవాడు. ఆ రోజుల్లో ఇటువంటి రాజులు అరుదు. 7 ప్రాకారములతో వెంకటేశ్వరుడి గుడి ఉంటుంది. పూర్వం ఇప్పుడంటే కనపడకుండా పోయాయి, కానీ 7 ప్రాకారాలు ఉండేవి. అవి ఇప్పుడు 7 గిరులు కూడా మిగులుతాయో లేదో తెలియని స్థితిలోకి తీసుకెడుతున్నారు కొంతమంది. 7 కొండలు లేవు, 2 కొండలే అంటున్నారు కొంతమంది. అలా అన్నవాళ్ళంతా విష్ణువుని తిడితే శివుడి దగ్గర చచ్చిపోతారంటే మీరు ఎప్పుడో చూడండి. విష్ణువుని తిట్టితే విష్ణు ఏం చేయడు, చంపడానికి ఒకరిని పంపుతాడు. మీరు చూడండి, విష్ణువుని ఆయన్ని తిరస్కరించి ఆయన ఆస్తి లాక్కుందామంటే ఏ రుద్రుడి కొండ దగ్గర చచ్చిపోతారు, నల్లమల అడవులో చచ్చిపోతారు వాడు గ్యారంటీ. ఇంకా అక్కడ ఇక్కడ చాలా చిత్రంగా ఉంటుంది ఇది లేదా. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఒకడు పోషిస్తాడు, ఆయన తిడితే చంపేవాడు ఈయన అనమాట. కాబట్టి ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ఈయన పొడుస్తాడు ఓ పోటు. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఉపనిషత్తులు సామాన్యమైనవి కాదు. ఒక ఊళ్ళో ఓ మంచి కుర్రాడు ఉన్నాడు. రోజు పశువులు కాసుకోవడానికి ఊరవతలికి వెళ్ళేవాడు అడవికి. అక్కడికి వెళ్ళి వీడికి పని ఏంటంటే పూర్వం పంగల కర్రలు ఉండేవి, అందులో రాళ్ళు పెట్టి పటక్కన కొట్టేవారు అన్నమాట. ఈ రాళ్లతో అందరినీ కొట్టేవాడు, గురి చూసి కొట్టేవాడు. ఏదో కాయలు కొట్టుకుంటే పర్వాలేదు, ఎవరు పెడితే వాళ్ళు కొట్టేసి మళ్ళీ వాళ్ళు కనపడకుండా పారిపోయేవాడు. ఓ రోజు వీడు పశువులు కాసుకోవడానికి అడవికి వెళ్ళి అటుగా పెడుతున్న ఆ ఊరి ప్రెసిడెంట్ గారిని టక్కన కొట్టాడు ఒకటి రాయేటి. ప్రెసిడెంట్ గారు చాలా మంచివాడు, మన రావణ గారికి వల్లే సాత్వికుడు, కోపం రాలేదు. కోపం రాకపోయినా చాలా తెలివైన వాడు అనే విషయం తెలియదిప్పించాడు. ఒరే, ఇంతకాలం అయిందిరా, ఎక్కడో దూరంగా ఉన్న నన్ను ఇందులో ఒక రాయి పెట్టిలా పటక్కన కొట్టావు, ఎంత గురిగా కొట్టావు ఎక్కడ, ఇటువంటి గురి ఎక్కడా చూడలేదు, ఇలా రాని పిలిచి $1 చేతిలో పెట్టాట. వీడికి ఆశ్చర్యం కలిగింది. అంటే గురిగా రాయితో దెబ్బ కొడితే రూపాయి వస్తుంది అనమాట అనుకున్నాడు వాడు. ఆనందపడిపోయాడు. ఇంకేముంది, పొంగిపోయి వెళ్ళిపోయాడు. కానీ ఈ ప్రెసిడెంట్ గారు ఎందుకు రూపాయి పెట్టారో వీడికి తెలియదు. వెళ్ళేవాళ్ళందరినీ పటకా రాళ్లతో కొడితే ఎవరూ రూపాయి పెట్టలేదు. ఈ ప్రెసిడెంట్ గారు ఎంత మంచివారో భలే పెట్టారు రూపాయి అనుకున్నాడు వీడు. మర్నాడు ఆ దేశపు మహారాజు గారు అలా పెడుతున్నారు. వీడు ఈ ప్రెసిడెంట్ గారిని కొట్టినట్టే ఆయన్ని కొట్టాడు పటక్కని. ఒరే ఇలా రారా అన్నారు. ఆయన రూపాయి ఇచ్చాడు ప్రెసిడెంట్ గారు, వీడేమి ఇస్తాడు అని రాగానే లాగి రూపాయి కొట్టి వేరే వీడి 100 మరణ దెబ్బలు కొట్టాడు అన్నాడు. 100 దెబ్బ కొట్టారు. వాడి శరీరం పచ్చిపుండేది. వాడి జీవితంలో ఎప్పుడు ఎవరికో దెబ్బ కొట్టలే. ప్రెసిడెంట్ గారు చాలా ఉత్తముడు కనుక శిక్షించడం ఇష్టం లేదు. ఆయన విష్ణువు లాంటి వాడు. అందుకని రాయి కొట్టగానే వీడికి $1 పెట్టాడు. ఈ రూపాయితో వీడు రెచ్చిపోతాడు కదా, పాపాలు పెరగాలి బాగా. మనం అనుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి, పాపాత్ములకి డబ్బులు వస్తున్నాయి, పుణ్యాత్ములు బాడైపోతున్నారని. పాపాత్ముడి చేతిలో $1 పెట్టాడు అనమాట దేవుడు మనకి. వీడు రెచ్చిపోయాడు. కొట్టకి ఎవరిని కొట్టాడు, రాజుగారిని కొట్టాడు. 100 మరణ దెబ్బలు పడ్డాయి. మళ్ళీ జీవితంలో ఎవరు దొరికి వాడాడు వాడు. అలాగే బుద్ధ విగ్రహాలు పడగొట్టేశారు తాలిబాన్లు. కానీ భగవంతుడు ఏమల్లా, దాంతో బుద్ధ విగ్రహాలు పడగొట్టినా మనకేమవ్వలేదని రెచ్చిపోయారు. అమెరికా మీద పడ్డారు, పటక్కలు కొట్టి వారేశారు తీసుకెళ్ళివాడిని. చూసారా, ఒక వ్యక్తిని చితక్ కొడితే, భగవంతుడు తోలికెడితే ఆ భగవంతుడు వీడి పడగొట్టడానికి తాను రాడు, ఇంకోటి రూపంలో వస్తాడు. విష్ణువుని మీరు తిడితే శివుడి రూపంలో శిక్ష దొరుకుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చేసిన తప్పుకి ఇంకో చోట అనుభవిస్తాం, ఇక్కడ చేసిన మంచి ఇంకో చోట సుఖం అనుభవిస్తాం. మహారాజు గారు శంఖనుడు అనే రాజుగారికి బోరెడంత సంపద ఉంది ఒకప్పుడు. ఆ రోజుల్లో 7 అంతస్తుల మహాప్రాకారంతో ఉన్నటువంటి భవనంలో సుఖంగా ఉండేవాట. ఎక్కడికి వెళ్ళినా దాసీ జనాలు ఉండేవారు. 11 అక్షౌహిణీల సైన్యం ఉండేది. ఆయన అలా సైగ చేస్తే అందరూ పని చేయడానికి వచ్చేవారు. అలా సుఖంగా గడిచింది కొంతకాలం. కానీ ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుందా? మన ఇష్టం వచ్చినట్టు నిత్యం ఒకే సుఖంగా ఉంటే ఇక దేవుడు ఎందుకు, దెయ్యం ఎందుకు? నా అంత గొప్పవాళ్ళు చేయడం విర్రవీగుతాం. ఆ విర్రవేగనిస్తాడు, ఎప్పుడో ఒకసారి ఇచ్చుకుంటాడు అనమాట. ఏమైందో తెలియదు. అక్కడికి దగ్గరలో కొంతమంది శత్రువులంతా
ఈ రాజుగారికి బాగా సంపద పెరిగింది, ఈయన్ని ఎవరూ జయించలేకపోతున్నారు, వీడితో ప్రమాదం వస్తుంది, మనకి ఎప్పుడైనా వీడిని పడగొడదాం అనుకుని మంత్రులతో కలిసి కొమ్మక్కైపోయారు. మంత్రులకి ఈ రాజుగారి కోశాగారంలో ఎంత ఉంది, బలం ఎంత ఉంది, సొరంగ మార్గాలు రహస్య మార్గాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి కదా. అందుకని వీళ్ళని బొట్లో వేసుకుని వీళ్ళని కొనేసి ఈ సైన్యం తమ సైన్యం కలిపి రాజుగారి మీద యుద్ధానికి వచ్చేశారు. మొత్తం మీద మంత్రుల మోసం వల్ల రాజుగారు యుద్ధరంగంలో చిత్తుగా ఓడిపోయాడు. ఏకాకి హయమారుహ్య జగామగహనం వనం. ఒక్కడు చివరికి రాజుగారు 11 క్షౌహిణీల సైన్యం తనని సేవిస్తూ ఉండగా టీవీగా తిరిగేవాడు. కొలువులోకి వెళుతుంటే జయహో శంఖణ మహారాజా అని బందిమాగతులు జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే దర్జాగా వెళ్ళేవాడు. ఇవాళ వెంట ఒక్కడు లేడు కనీసం. విమానాశ్రయంలోకి వెళ్ళినప్పుడు ఎంత గొప్ప గురువు గారైనా లోపలికి రానివారు. వీడి బట్టలు వీడే మోసుకెళ్ళాలి, వీడి పెట్టి వీడే మోసుకెళ్ళాలి, అలాగైపోయింది అనమాట. గుర్రం ఎక్కి టిక్కు టిక్కని అడవిలోకి పారిపోయాడు పాపం. కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అలా తిరిగి 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 అలిసిపోయి మంచినీళ్ళు కూడా దొరక్క ఓ చెట్టు కింద కూర్చొని ఎంత దుస్థితి వచ్చింది. మంచినీళ్ళు అడిగితే రకరకాల రుచి కలిగిన పానీయాలు ఇచ్చేవారు, ఇప్పుడు ఎవడో ఇవ్వడంలా. ఎక్కడా మంచినీళ్ళు దొరకడం లేదు. ఆకలి వేస్తే వేళకింత అన్నం పెట్టేవాడు లేడు. ఎంత దురదృష్ట జీవితం వారిని ఏడ్చేట. అందులో మరీ భోగాలు అనిపించిన వాడికి హఠాత్తుగా కష్టాలు వస్తే ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలో తెలియదు చిన్నప్పటి నుంచి. అందుకే పిల్లలకి కొంచెం శ్రమ అలవాటు చెయ్యాలి. రేపు ఏదైనా తేడా వస్తే కష్టపడి పని చేసుకోవడానికి వీలుగా పూర్వం మహారాజులకు కూడా రకరకాల కళలు నేర్పేవారు. శిల్పకళ, చిత్రకళ. ఏదో సమయం వస్తే వాటితో బతుకుతారు. అర్జునుడికి నృత్యం వచ్చు కాబట్టి విరాట్ రాజు గారి కొలువులో చక్కగా టింగ్ కానీ డ్యాన్స్ నేర్పుకుంటూ బతికాడు. భీముడు వంట నేర్చుకున్నాడు కాబట్టి ఆయనకి అది ఇష్టం. హాయిగా వేళకింత భోజనం చేయొచ్చు కనుక ఆ ప్రొఫెషన్ ఎంచుకున్నాడు కాబట్టి బతికాడు. కాబట్టి ఏదో ఒక విద్య ఉండాలి మనకి బతకడానికి. ఇప్పుడు ఈ రాజుగారి దగ్గర యుద్ధం తప్ప ఇంకేం తెలియదు. దాంతో లోపల లోపల కుంగిపోయాడు. ఆ చెట్టు కింద పడుకున్నాడు, అలిసిపోయాడు. హఠాత్తుగా వాడికి చిన్నప్పుడు ఎప్పుడో గురువు గారు చెప్పినటువంటి ఒక గొప్ప శ్లోకం గుర్తుకొచ్చిందనమాట. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకు. మనిషికి కష్టం వస్తుంది, ఆపద వచ్చినప్పుడు ధైర్యమే నిజమైన లక్ష్మి. ధైర్యే సాహసే లక్ష్మి. గురువులు చెప్పే ఉపన్యాసాల వల్ల లాభం అదే. ఏదో సమయంలో ఏదో ఒక శ్లోకం, ఒక పాదం, ఒక మాట ఉపయోగపడుతుంది చాలు. వాడి యావత్ జీవితం అదే వాడిని కాపాడుతుంది. ధైర్యం మాత్రం విడిచిపెట్టకు. అదే భర్తృహరి సుభాషితాలు. దాని తెలుగులో ఏనుగు లక్ష్మణకి చాలా అందంగా అనువాదం చేశాడు. ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు తాల్మేయున్, భూప సభాంతరాళముల పుష్కల వాక్చతురత్వము, ఆజి బాహాపటు శక్తియు, యశమునందనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతి జన్య గుణంబులు సజ్జనానికి. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఏడుస్తూ కూర్చుంటే బుర్రపాడైపోతుంది, ఇంకా కష్టం వస్తుంది. అప్పుడు ధైర్యంతో ఉంటే ఆలోచన చేయగలుగుతాడు. యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయంటే ఆ ఎదురుగుంటే ఏదైనా వచ్చినప్పుడు వీడికి ధైర్యం పోవడం వల్ల తొందరగా యాక్సిడెంట్ చేస్తాడు. అప్పుడు కనుక కొంచెం మంచి స్ట్రాంగ్గా ఉంటే, మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే ఎలాగ బ్రేక్ వేయాలి, ఎలాగ ఇందులోంచి బయటపడాలో తెలుస్తుంది. అందుకని ఆపదలు వచ్చినప్పుడు మనిషికి ధైర్యం కావాలి. శరీర బలం కంటే ధైర్యం గొప్పది. ఎంత కష్టం వచ్చి ప్రాణం పోయే స్థితి వచ్చినా సరే ధైర్యంగా ఉంటే ఆలోచన, మంచి ఆలోచన వస్తుందన్నమాట. అప్పుడు కష్టంలోంచి బయటపడతాడు. ఇక రెండవది అంచిత సంపదలందు తాల్మేయున్. బాగా డబ్బు వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి, అనగా విర్రవేగకూడదు. బాగా డబ్బు వచ్చేస్తే విర్రవీగిపోతాయి. ఇక మనంత గొప్ప అనుకుని వేసం వెలివేసి అవతల వాళ్ళని పురుగుల్లో చూస్తారు. డబ్బు ఎక్కువైతే కూడా అది మదం,
అహంకారం. ఆ అహంకారంలో కళ్ళు విల్లు కనిపించవు. ఇదంతా అందుకే డామని ఎప్పుడో ఒకప్పుడు క్షవరం అయిపోతుంది. అహంకారం లేకపోతే యావత్ జీవితం మానవుడికి ధనం అలాగే ఉంటుంది అన్నారు. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు విర్రవేగకుండా ఉండాలి. పిచ్చి వ్యసనాలకి ఖర్చు పెట్టకూడదు. ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి. అసలు సప్త వ్యసనాల్లో ఒక వ్యసనం తెలిసిన 7 వ్యసనాలు అని చెబుతారు పూర్వం. సప్త వ్యసనాలు, అందులో ఒకటి అర్థదోషణం. డబ్బుని ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు ఇది తెలుసుకోవాలట. ఖర్చు పెట్టవలసిన చోట లెక్క లేకుండా ఖర్చు పెట్టు. అనవసరమైన చోట ₹1 తీయదు. నీకు 1 గంట ట్రైన్కి టైం ఉందనుకోండి, ఏ సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు పెద్దగా బరువు లేకపోతే సరదాగా నడుచుకుంటూ స్టేషన్కి వెళ్ళిపోన్నాడు. 5 నిమిషాల్లో రైలుకి వెళ్ళాలి. అప్పుడు కూడా పిసిరి కొట్టాడు, డబ్బులు తీయకుండా ఆటోలో వెళ్ళకపోతే రైలు వెళ్ళిపోతుంది. అప్పుడు తీసి ఖర్చు పెట్టాలి. కాబట్టి అనవసరంగా ఖర్చు పెట్టకు, పెట్టవలసిన చోట లోభించకు. ఇది అర్థదోషం. అంచిత సంపదలందు తాల్మి అంటే ఇదన్నమాట. ఇంత జాగ్రత్తగా డబ్బు విషయంలో ఉండు. భూప సభాంతరాళముల పుష్కల వాక్చతురత్వం. మహారాజు సభలో ఇలా స్టేజీ మీదకి వచ్చినప్పుడు మంచి చమత్కారంగా ఎడతెరపి లేకుండా అనర్గళంగా మాట్లాడేయాలి. అని తడువుకుని మాట్లాడకూడదు. అంచేత మంచి ఉపన్యాస ప్రవాహం ఉండాలి. ఆజి బాహా పొట్టు శక్తియులు. యుద్ధానికి వెడితే మంచి పరాక్రమం చూపించాలి, బాహుబలం చూపించాలి. అక్కడ మళ్ళీ తిరిగి వాడిదే వెనక్కి రాదు. యశమునందరురెత్తి కీర్తి పొందాలి. మనం ఎప్పుడు మంచి పేరు పొందాలి అనుకోవాలి. ఏదో మన ఇంట్లో మనం పడుందారా ఎందుకు వచ్చింది, యూట్యూబ్లో గడిపోతూ చూసుకుంటూ చాలు అనుకోకూడదట. ఎప్పటికప్పుడు జగత్తులో మనం ఎవరం అనే ఒక పేరు తెచ్చుకోవాలి, 10 మందిలో కలవాలి. అది కూడా సత్కీర్తి తెచ్చుకోవాలి. రావణాసురుడికి కీర్తి వచ్చింది, రాముడికి కీర్తి వచ్చింది. రాముడి కీర్తి రావాలి, రావణాసురుడి కీర్తి మనకెందుకు, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి సత్కీర్తి మీద ఆసక్తి ఉండాలి. విద్యయందు వాంఛా పరివృద్ధియున్. ఎప్పటికప్పుడు తన విద్యను పెంచుకోవాలి. ఏదో ఆ రోజుల్లో చదివాం, ఉద్యోగం వచ్చింది, ఇంకెందుకంటే ఆ పుస్తకం అని పక్కన పారేయకూడదట. అందులో లేటెస్ట్ టెక్నాలజీస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. చిన్నప్పుడు చదివిన 2-4 శ్లోకం తప్ప, కాస్త ఎక్కం తప్ప కొత్త చదువుకోకపోతే ఉపయోగం ఏముంటుంది. అంచేత నానాటికి కొత్త కొత్త విద్యలు ఇంకా 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 అభివృద్ధి చేసుకోవాలి, చచ్చిపోయేలాగా చేయాలి. మీకు రహస్యం, ఒక ఆయన రిటైర్ అయిపోయాడు. ఆయన పేరు సముద్రాల వేదాంతాచార్యులు గారు. ఆయన నా జీవితం మీద రిటైర్ అయిన 10 ఏళ్ల తర్వాత పిహెచ్డీ చేశాడు నాగార్జున యూనివర్సిటీలో. మొన్నే ఈ మధ్యన 2011లో ఆయనకి జనవరి నాడు పిహెచ్డీ పట్టా ఇచ్చారు. ఆయన చూసి నవ్వేవారంతా. తలంతా చుట్టూ ఊడిపోయి ముసలాడు, 68 ఏళ్ళు, ఈయన ఎందుకండి రీసెర్చ్ చేయటం అనేవారు కొంతమంది. ఆయన పట్టుదలగా రోజు పొద్దుటే వచ్చేసేవాడు. నేను మధ్యాహ్నం రమ్మంటే మధ్యాహ్నం వచ్చేవాడు. ఎందుకంటే నా జీవిత చరిత్ర కదా అది, నా కావ్యాలు, నా అవధానాలు వీటి మీద. అందుకని మొండిగా కూర్చుని మొత్తం మీద డాక్టర్ వేదాంతాచార్యులు అయ్యాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం! అలా చెయ్యాలి. 72 ఏళ్ళు వచ్చినా సరే ఎప్పటికీ సంస్కృతం నేర్చుకుంటారు కొంతమంది. మా పీఠానికి వచ్చి రోజు ఆదివారం నేర్పుతారు నేను, మిగతా రోజుల్లో మా శిష్యులు నేర్పుతారు. అందులో నేర్చుకునే వాళ్ళలో ఒక ఆయన 72 ఏళ్ళు, ఒక ఆయన అయితే 80 ఏళ్ళు, ఇంకా భాష నేర్చుకుంటున్నారు. ఇది జన్మ లక్షణం అన్నమాట, శుభలక్షణం. అంటే విద్య యందు వాంఛా పరివృద్ధి. రిటైర్ అయిపోయాం, మనకు ఓపిక లేదు, ఏదో తిందాం, పడుకుందాం, సీరియల్స్ వద్దాం అంటే దానివల్ల ఏం ఉపయోగం ఉంది? అది ఎలాగో జంతువులు పడుకుంటూనే, అవి వేస్తూనే, అన్నం తింటూనే కాలం గడుస్తుంది. మనకి వాటికి తేడా ఉండదు. అందుకని రోజు విద్యను పెంచుకోవాలి. ప్రకృతి జన్య గుణంబులు సజ్జనాడికి. పుట్టుకతో వస్తాయిటండి, బై బర్త్ వస్తాయన్నారు కొంతమందికి. కనీసం అభ్యాసంతో అయినా నేర్చుకోవాలి. అందుకని రాజుగారికి ఆ గురువు గారు చెప్పిన ఇది గుర్తుకొచ్చింది. ధైర్యంగా ఉందాం, ఈ కష్టం నుంచి బయటపడటానికి ప్రయత్నం చేద్దాం. ఏ దారి కనపడకపోయినా ధైర్యంతో ఉంటే దారి కనపడుతుంది. ధైర్యమే మహాలక్ష్మి అనుకుని భగవంతుడికి నమస్కారం చేసుకుని, గురువు గారికి నమస్కరించుకుని అలాగే ఓపిక తెచ్చుకుని వెళ్ళాడు. అక్కడ ధారగా నీళ్లు పడుతున్నాయి. ఏమి నీరండి, జలపాతం అంటాం. పైనుంచి కిందకి నయాగరా ఫాల్స్ లో ఉందన్నమాట. ఏమిటిది అని అనుమానం వచ్చింది. అక్కడికి వెళుతున్న కొంతమంది పండితులు ఇది ఏమిటని అడిగితే, బలివాడవయ్యా, ఇది అత్యంత పవిత్రమైన వెంకటాద్రి, నువ్వు చూస్తున్నది కపిల తీర్థం,
ఇది వర్ష ఋతువు అవటం వల్ల పైనుంచి కిందకి జలపాతం పడుతున్నది. ఆ నీళ్ళు ఈ కుండంలో పడతాయి. దీనితో కపిలేశ్వరుడు లోపల ఉన్నాడు మహానుభావుడు. ఆ ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. కపిలుడు అని పూర్వం ఒక మహర్షి ఉండేవాడు. మీకు మొదట్లో కూడా చెప్పారు ఇది కపిలారణ్యం అని. ఆ కపిలుడు విష్ణుమూర్తి అవతారాల్లో 22 అవతారాల్లో ఒకడు. ఆయన పాతాళ లోకంలో ఉన్నాడు. ఇప్పుడు పసిఫిక్ సముద్రం గుండా పాతాళానికి వెళ్ళాడు అని చెప్పాను. అక్కడ ఉండి తపస్సు చేశాట కొంతకాలం. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే భూలోకంలోను స్వర్గలోకంలోను పాతాళ లోకంలోను నీ లింగం నా పేరు మీదుగా ప్రసిద్ధికి ఎక్కాలి, అన్ని లోకాలలో దీనికి ప్రజలు అభిషేకం చెయ్యాలి, యావత్కాలం భూమి ఉన్నంతకాలం నా పేరు ఉండాలన్నాడు. వెంటనే శివుడు ఆయన కోసం లింగ రూపం ధరించాడు. ఆ లింగం పాతాళ లోకంలో ఉంది, భూలోకంలో ఉంది, స్వర్గంలో ఉంది. 3 చోట్ల కపిలేశ్వరుడని అంటారు ఆయన్ని. ఆయన పేరు మీదుగా ఆయనకి అభిషేకం చేయడానికి విష్ణుమూర్తి తన పాదాల నుంచి గంగ పంపాడు. ఆ గంగే వెంకటాద్రి నుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. అదనమాట ఇప్పుడు కపిల తీర్థం ఉంది, తిరుపతి దగ్గర కింద పడుతూ ఉంటుంది. అది కపిలుడి పేరు మీదుగా కపిల తీర్థము అని పిలువబడుతోంది. ఆ తీర్థ జలంతో నిత్యం ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. ఇదే ఆ కపిల తీర్థం. ప్రస్తుతం పాతాళంలో, ఆ తర్వాత ఇక్కడ భూలోకంలో, స్వర్గంలో కూడా ఉంటాడు. స్వర్గ పాతాళ లోకాల్లో ఉన్న వాళ్ళని మనం చూడలేం, మధ్య లోకంలో ఉన్న వాళ్ళని చూడొచ్చయ్యే. ఇక్కడికి వచ్చి దేవుటని అడుగుతారు ఏమిటన్నారు వాళ్ళు. నాకు తెలియకుండానే వెంకటాద్రికి వచ్చానా అని వాడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాడు ఒరిస్సా నుంచి వచ్చాడు, ఎక్కడో వాటర్ దేశం. అక్కడ నుంచి వచ్చిన వాడు ఇక్కడికి వచ్చేసాడు అనమాట, గుర్రం ఎక్కి పరిగెత్తుకుంటూ తెలియకుండానే. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాం జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం. ఇది మహాన్యాసంలో పెట్టుకున్న గొప్ప శ్లోకం అన్నమాట. ఎక్కడో పాతాళం నుంచి, ఆ పాతాళ ఆ అంటే చెప్పాక నేను కూడా మీకు ఆ సమంతాత్ ఫ్రమ్ టు అండానికి వాడతాం. ఆ పాతాళ నభస్థలాంత, పాతాళము నుండి ఆకాశం పై వరకు అంతటా వ్యాపించి ఉన్న మహాజ్యోతిర్లింగం, స్ఫటిక లింగం ఇది. దాని మీద శివుడి శిరస్సు మీద చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడి కిరణాలు అమృత కిరణాలు, అందుకే సుధాకరుడు. సుధా అంటే అమృతం, కరము అంటే కిరణం. సుధాకరుడు అంటే చంద్రుడి వెన్నెలలో అమృత కిరణములు ఉన్నాయి, అమృతమునే కిరణములుగా వెదజల్లువాడు. అందుకే వెన్నెలలో విహరిస్తే మనకి శరీరానికి ఆరోగ్యం. ఆ వెన్నెల కిరణాల వల్లే ఓషధులు పెరుగుతాయి. ఆ ఓషధులలో ఒక ఓషధే సోమలత. ఆ సోమరసాన్ని యజ్ఞంలో ఇప్పటికి కూడా పానం చేసేవాడు ఉన్నారు. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది కానీ పూర్వం సోమపానం చేస్తే వాడు సోమయాజి. అంటే ఉట్టినే సోమయాజిని పేరుట్టుకుంటే ఉపయోగం లేదు. అది నిజమైన సోమరసం అంటే. అందువల్ల సుధాకరుడు ఆయన అమృత కిరణములు వెదజల్లాడు. ఆ కక్కుతున్న అమృత కిరణాలతో ఈయన అభిషేకం చేసుకున్నాడు. అటువంటి ఆ ఈశ్వరుడికి నమస్కారం అనుకుంటూ ఈయన లోపలికి వెళ్ళాడు. మంచినీళ్ళు తాగాడు, స్నానం చేశాడు, శివదర్శనం చేసుకున్నాడు. కొండెక్కితే కొండ మీద వెంకటేశ్వరుడు ఉన్నాడు అనుకుంటూ వెళ్ళాడు. కొంత దూరం కొండెక్కాక కాలినడకని ఎక్కాలి అక్కడికి. అందుకని గుర్రానికి ఎంతే వదిలేసి ఎక్కుతూ ఉంటే అలిసిపోయి ఓ చెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు జరిగింది ఓ తమాషా. హఠాత్తుగా రాజుగారికి నిద్ర వచ్చేసి చెట్టు కింద పడుకుని నిద్రపోతూ ఉంటే ఒక కళ వచ్చింది. అది కళ నిజమో తెలియటం లేదు. ఆ కళలో ఒక కుర్రవాడు ఉన్నాడు, మంచి తెల్లగా ఉన్నాడు. ఇంచుమించుగా 8 ఏళ్ళు ఉంటాయి ఆ కుర్రాడికి. ఎంత అందంగా ఉన్నాడు, అబ్బబ్బబ్బబ్బా! వాడు చూస్తే ముద్దు వచ్చేస్తున్నాడు. ఒక చిన్న గోచి కూడా పెట్టుకున్నాడు. మహారాజా, నువ్వేం బెంగ పెట్టుకోకు, నీ సంపద అంతా పోయిందనుకుంటున్నావు. ఈ కొండ మీద ఒక మహాదేవుడు ఉన్నాడు. ఆయనకి వక్షస్థలం మీద, అంటే ఈ గుండెకాయ ఉన్న స్థలం మీద ఎడమ వైపున మహాలక్ష్మి కొలువై ఉంది. ఆ మహాలక్ష్మి 8 ముద్రలతో ఉంటుంది. అందుకని ఆవిడ వ్యూహలక్ష్మి అంటారు. 8 రకాల బంధములతో ఉంటే అటువంటి తల్లిని వ్యూహలక్ష్మి. వ్యూహము అంటే ఒక విధానము అని. అందుకే పూర్వం యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీకు వ్యూహం ప్రణాళిక అన్నమాట. ప్రణాళికతో ఉన్న లక్ష్మి. ఆవిడ ఒక చెయ్యి ఇలా అభయం ఇస్తుంది, ఒక చెయ్యి ఇలా కిందకు ఉంటుంది, ఒక చేత్తో పైకి ఎత్తుతుంది, ఒక చేత్తో సంపదలు ఇస్తుంది అన్నమాట. ఒరే
నా పాదాలకి చూడరా, నా కాళ్ళ దగ్గరకు వస్తే నీకు నా అభయం ఉంటుంది, సంపద ఉంటుంది అని చెబుతుంది. ఒక చేతిలో లీలా పద్మం ధరిస్తుంది, తామర పూని సరదా కోసం పట్టుకున్నది. ఒక దాంట్లో చక్కని అంకుశం పట్టుకుంటుంది. ఆ తల్లి 4 ముద్రలు, ఇంకా 2 ముద్రలు కాళ్ళు, పద్మాసనం వేసుకుంటుంది. యాస పద్మాసనస్థ, ఇక్కడ 2 అర్థాలు. తామర పువ్వులో కూర్చుంది కాబట్టి పద్మాసనస్థ. స్థ అంటే కూర్చున్నది. ఎక్కడ కూర్చున్నది? పద్మము మీద కూర్చున్నది. పద్మమే ఆసనముగా కూర్చున్నది, తామర పువ్వులో కూర్చుంది. రెండవది పద్మాసనం అంటే ఇలా కాలు మీద కాలు వేసుకుంటే ఈ కాలు ఇలాగా, ఈ కాలు మళ్ళీ దీని మీదకి తీసుకొచ్చి ఇలా కూర్చుంటే దాన్ని పద్మాసనం అంటారు అన్నమాట. ఈ పద్మాసనం మీద కూర్చున్నది అటువంటి తల్లి కనుక ఈ రెండింటి ముద్రలని కలిపి ఇందాక 4 చెప్పారుగా చేతులు వెరసి 6 ముద్రలు అక్కడికి. ఇంకా 7వ ముద్ర భ్రూమధ్య ముద్ర. ఈ మధ్యలో బొట్టు పెట్టుకుని ఆ దృష్టితో మానవుల్ని ఎదురుగుండా వచ్చి నిలబడిన వాడిని ముఖాముఖి నిలబడాలి. అందుకే వెంకటేశ్వరుడికి నమస్కారం చేసేటప్పుడు ఈ పార్శ్వం వైపు వెళ్ళాలి. ఆయనకి ఎడమ చెయ్యి ఇది కదా, ఉదాహరణకి మీరు ఎదురుగుండా ఉన్నప్పుడు మీ కుడి వైపుకి వచ్చేయండి, ఎందుకంటే ఆయన మనకు ఆపోజిట్లో ఉంటాడు కనుక. అప్పుడు ఈ వైపున ఎడమ వైపున ఈ వక్షస్థలం మీద ఉంటుంది వ్యూహలక్ష్మి. సరిగ్గా వ్యూహలక్ష్మికి ఎదురుగుండా నిలబడి నమస్కరిస్తే ఆవిడ 3వ కన్నుతో మనల్ని అనుగ్రహిస్తుంది. అది సంపదలను సర్వసంపత్ప్రదాత్రి, సకల సంపదలను ఇస్తుంది అన్నమాట. ఇది శాస్త్ర నియమం. ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా వెంకటేశ్వరుడికి ఎదురుగుండా ఉన్నప్పుడు అటువైపు ఉన్నవాడి కంటే ఇటువైపు ఉన్నవాడు ఎక్కువ భాగ్యం పొందుతాడు. అటువైపు ఉన్నవాడికి భాగ్యం ఉంది, అది మోక్షం మాత్రమే ఇస్తుంది. ఈవిడ ముందు ఇహం తర్వాత పరం ఇస్తుంది. భూలోకంలో పుట్టాక ఇహ సంపదల మీద కోరిక లేకుండా ఎవరు ఉంటాడు? కబుర్లు చెబుతాం కానీ ఇన్ని కబుర్లు చెప్పినా మళ్ళీ 7 నుంచి 9 అవగానే ఇవాళ ఏం ప్రసాదం తెచ్చారు అంటున్నావా లేదా? మంచివాడు కనుక ఈ మధ్య చక్కగా ప్రసాదాలు కూడా తెస్తున్నారు. అసలు ఇది రేపు ఎప్పుడు నిత్యాన్నదానం కూడా మొదలవుతుంది. చాలా సుఖం ఏమిటంటేనండి, ఇలా ప్రసాదాలు మీరు కూడా తీసుకొచ్చి అలాగే నిత్యాన్నదానానికి గుడికి మనం ఏదో సాయం చేయాలి. అన్నదానముతో సమానమైన పుణ్యం ఈ సృష్టిలో మరొకట్లేదు. నాన్నదాన సమం పుణ్యం నా అన్నదాన, నా అన్నదానం అవుతుందన్నమాట. ఒక ఆయన శ్లోకం చదివి నాన్నదానం అని వాడు నాన్న తీసుకెళ్ళి దానం ఇచ్చేసాడు. ఇది ఇవాళ ముసలాంటి ఎందుకు పోషించడం అంటే నాన్నదానం చేయడం ఇది కాదు. నా అన్నదాన సమం పుణ్యం, అన్నదానముతో సమానమైన పుణ్యం ఈ లోకంలో లేదు. అన్నం బ్రహ్మేది వ్యజానాత్తు, అన్నమే పరబ్రహ్మ స్వరూపం. అంచేత వేళకి ఇంత అన్నం పడితే వాడు ఎన్ని కబుర్లైనా చెబుతాడు. అన్నం పడకపోతే ప్రారంభంలో ఇంత ఉత్సాహంగా ఉపన్యాసం చెప్పినవాడు క్రమక్రమం ఇలా 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 చివరికి వచ్చేసరికి స్వస్థ అంటాడు. కాబట్టి అన్నము పరబ్రహ్మ స్వరూపం, ఓపికనిస్తున్నది. అందులోనే సమస్త జీవులు ఉన్నాయి కనుక అన్నదానం చాలా గొప్ప దానం అన్నమాట. దానికి యథాశక్తి అందుకని సాయం చెయ్యి అన్నారు. కాబట్టి అన్నం కావాలి, వస్త్రాలు కావాలి, వాహనాలు కావాలి, అన్నీ కావాలి శరీరానికి. కాబట్టి ముందు ఇహం లేకపోతే పరం సంగతి ఏం ఆలోచిస్తాం? ఎవరైనా ఆకలితో ఉన్నవాడికి ఇంత అన్నం పెట్టరా అంటే అన్నీ మానేసి గోవిందానం అంటే వాడు గోవింద అయిపోతాడు. కాబట్టి ముందు ఇహం ఇస్తుందమ్మా. అందుకని వ్యూహలక్ష్మి లేకుండా నిలబడితే ముందు ఐహికం, ఆ తర్వాత పారమార్థికం ఇస్తుంది. ఎక్కడి నుంచి అందరికీ బెంగ, అంతా ఈ లైన్లోనే నిలబడితే ఆ లైన్ సంగతి ఏమిటని అంచేత ఇటు నిలబడి తర్వాత అటు పెడుతూ ఉన్నాడు. ఒక నమస్కారం చేసుకుని పక్కవాడికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. నేను ఒక్కడిని ఆ వ్యూహలక్ష్మి లాక్కు పట్టుకుపోవాలి, పక్కవాడికి అక్కర్లేదంటే కుదరదు. మనం దండం పెట్టుకున్నాక విమానంలోకి ఎక్కేవాడు ముందెక్కాక 2వ వాడికి సీట్లు అలా చూపించవలసిందే, అలా సీట్లు ఉన్నంత వరకు. కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలి, లేకపోతే అది కూడా దోషమే అన్నారు. మొత్తం మీద ఎడమ వైపు నిలబడి నమస్కరిస్తే ఆ 3వ కన్నుతోటి ఆవిడ మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ 3వ కన్ను కనపడకుండా బొట్టు రూపంలో ఉన్నది. ఇది 7వ ముద్ర. ఇక 8వ ముద్ర ఉన్నది, అదే ఆవిడ యొక్క శాంతస్వరూపము అన్నారు. అది కనపడదు ఆ ముద్ర. ఆవిడ పరమశాంతంగా ఉండి ధనము వల్ల శాంతం ఇస్తుందిట. ధనము వల్ల శాంతం అనడంలో అంతరార్థం, డబ్బు వస్తే మనకి శాంతం ఉండదు, పీస్ ఉండదు. అలాగే డబ్బు వల్ల ఎన్ని ఇబ్బందులు అంటే ముందు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి, లేదా $1,00,000 ఎవరన్నా ఇస్తే ఎయిర్పోర్ట్లో దిగ్గారు వాడు ఎవరన్నా పట్టుకోకుండా ఎలా జాగ్రత్త చేయాలి, దీన్ని ఎన్ని గొడవ. దీంతో దొంగల నుంచి బాధ, ఇంట్లో వాళ్ళతో బాధ, బయట వాళ్ళతో బాధ, మళ్ళీ దిష్టి కొట్టి వాడికి చెప్పకూడదు రహస్యం. వీడికి ఎంత డబ్బు వచ్చిందంటే పక్కవాడు ఓహో ఎవరికి అంత వచ్చిందా అంటాడు. ఎప్పటి నుంచి వీడికి మనశ్శాంతి ఉండదు. చాలా యాత్రలు ఉన్నాయి డబ్బుతోటి. ఈ మధ్యన ఒక అమ్మ
తన తల్లికి విషం పెట్టి చంపేసింది. 2 ఎకరాల పొలం తల్లి తనకి తన అక్కగారికి కలిపి రాస్తుందిట. 2 కూతుళ్ళు ఆవిడికి. నేను నిజంగా చెబుతున్నాను, ఉపన్యాసం జరిగింది పెద్దాపురం దగ్గర పిఠాపురంలో. ఓ రోజున ఒక ఆయన వచ్చి ఏడుస్తూ, గురువుగారు ఏం చెప్పనండి అన్నాడు. ఏం చెప్పాలో ఉన్నదే చెప్పాను. మా ఆవిడ చచ్చిపోయిందండి అన్నాడు. ఏమంటే, నాకు 2 ఎకరాల పొలం అండి, 2 కూతుళ్ళు, నా చిన్న కూతురు చెరో ఎకరం రాస్తున్నారు, మా అక్క చెల్లెళ్ళకి కోపగించింది మా మీద, మా అమ్మని ఇంటికి తీసుకెళ్ళి గుళికలు పెట్టి పొలంలో మందులు వేసే గుళికలు పెట్టి చంపేసిందండి అని ఏడ్చాడు పాపం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఏడ్చాడు. కూతుర్ని తిట్టావు మళ్ళీ ఏడుస్తున్నావు ఏంటంటే, నా కూతురు కూడా ఆత్మహత్య చేసి చచ్చిపోయిందండి అన్నాడు. ఈ విషయం పెడితే ఆ పాపం ఆత్మహత్య చేసుకుంది డబ్బుతోటి. ఏం ఉపయోగం లేదు. డబ్బు ఎన్ని తంటాలు తెరిచి పెడుతుందో, తాను ధనమిస్తోందిట చూపులతో. ఆ ధనము వల్ల ఇలాంటి నష్టములు రాకుండా కాపాడే శాంత చిన్ముద్రలో కూడా ఉంటుంది. అది 8వ వ్యూహం. వెరసి 8 ఉన్న వ్యూహలక్ష్మి ఈ కొండ మీద వెంకటేశ్వరుని వక్షస్థలం మీద ఉన్నది. ఆ తల్లిని నువ్వు భక్తి శ్రద్ధలతో ప్రార్థించు. నీ కష్టాలు గట్టెక్కుతాయి, నీ రాజ్యం వస్తుంది, సంపదలు వస్తాయి, కటిక దారిద్ర్యం పోతుంది. అప్పుడు వీడన్నాడు కల్లోనే, నాకు మంత్రం తెలియదండి, ఎలా పూజించనండి, మంత్రంతో పూజిస్తే కానీ తొందరగా తల్లి అనుగ్రహించదు కదా అన్నాడు. కంగారు పడకయ్యే ఇస్తున్నాను, నేను చెప్పే మంత్రం 3 సార్లు 3 సార్లు నీ చేత చెప్పిస్తాను. గురూపదేశ మంత్రం 3 సార్లు అనాలి. అలా అంటే ఆ తర్వాత చేసుకోవచ్చు. ముందుగా మంత్రోపదేశం చేస్తున్నాను వినన్నాడు. ఎంత చేసి ఆ కుర్రాడు 8 ఏళ్ళు. గురువులకి వయస్సు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. 90 ఏళ్ళు ఉన్నా సరే వీడు అవతల కుర్రాడు ఎంత పిల్లాడైనా గురువు గురువే. అందుకని గురువు కంటే గొప్ప దైవం లేడు. బాలుడయ్యును పూజ్యుండు పండితుండు. ఎంత పిల్లాడైనా పండితుడికి నమస్కారం చేయవలసిందే. మనకెంత వయస్సు ఉందే అని వెర్రలేకూడదన్నారు. నిజంగా గురుస్థానం అది. అది విద్య. భూలోకంలో యుద్ధ విద్యావృద్ధ వయోవృద్ధ ధర్మవృద్ధులు అని 3 రకాలు ఉంటారు. అందులో విద్యావృద్ధులు విద్యతో గొప్పవాడు కాబట్టి వాడు అందరికంటే పెద్దవాడు. ఆ తర్వాత ఏమన్నారు? ధర్మవృద్ధులు, ధర్మం నిత్యం ఆచరించేవాడు, వాడు పెద్దవాడితో సమానమే. ఆ తర్వాత వయోవృద్ధుడికి నమస్కరించి. ఎంత ఆశ్చర్యం చెప్పారండి మన పెద్దల వేదంలో. ముందు విద్యావృద్ధుడు, ఆ తర్వాత ధర్మాచరణలో వృద్ధుడు. ఎప్పుడూ ధర్మమునే ఆచరించేవాడు మనకంటే పెద్దవాడి కింద లెక్క. ధర్మం ఆచరించకపోతే ఎన్నేళ్ళు వచ్చినా వాడు గొప్పవాడు కాదు. వయోవృద్ధ, ఆ తర్వాత వయోవృద్ధులు. ఈ 3 గౌరవించు. అలాగని మళ్ళీ ముసలివాళ్ళని గౌరవించకపోతే అది మహాపాపం. అందుకని వారు పిచ్చాడా, విద్య లేకపోయింది కదా, ధర్మాచరణము లేదు కదా అని తల్లిదండ్రుల్ని గౌరవించమేమో. వాళ్ళు వయస్సులో కూడా వృద్ధులు కాబట్టి వయస్సుని గౌరవించు. ఈ 3 గౌరవిస్తే నీకు అదే ఆనందం ఇస్తుంది అంటోంది ఋగ్వేదం. కాబట్టి ఆ బాలుడికి నమస్కరించాడు. ఇప్పుడు ఆయన గురువై మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రమే ఇవాళ మీకు ఇవ్వడానికి శుక్రవారం భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మనం అనుకున్నది కాదు. అలా కార్యక్రమాలు వాటి అంతటవే వెళ్ళిపోతున్నాయి. లేకపోతే ఎవరైనా ఊహించారా నేను ఇన్ని రోజులు ఎక్కువ ఉంటానని నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ ఇవాళ వ్యూహలక్ష్మి వైభవం పెట్టేశారు. తెలియకుండానే ఉపన్యాసం పెట్టారు. మీరు కూడా వచ్చారు. అనంతరం కూడా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు చెప్తాను వాడు 3 సార్లు. కొంతమందికి రాసి ఇచ్చాను, వాళ్ళ దగ్గర రాసుకోండి. నా రైటింగ్ చూస్తారు కాబట్టి వేణు దగ్గర ఉంది, ఇంకొకటి ఎవరి దగ్గర ఉంది. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై. హా కింద నా వస్తుంది నిజానికి, కానీ పలికేటప్పుడు మంత్రంలో ఆ నా కింద హాలాగా ఒక విచిత్రంగా వన్నిజాయై నమః. వహ్నిజాయై అనే శబ్దాన్ని వన్నిజాయై పలకాలన్నమాట. ఒక మంత్రంలో అది నియమం. మళ్ళీ ఇంకో 2సారి ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఓం శ్రీ
ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితతారకాయై నమో వన్నిజాయై నమః. ఇది వ్యూహలక్ష్మి మంత్రం నాయన. ఈ మంత్రాన్ని నిత్యం చేసుకోవచ్చు. ఆదౌ పూజ్యో గణాధిప, ముందెప్పుడు గణపతిని స్మరించాలి. కాబట్టి గణపతిని ఓం శ్రీ మహాగణాధిపతి నమః అని స్మరించి, ఆ తదనంతరం మంత్రం ఇచ్చిన గురువుని శ్రీ గురుభ్యో నమః, గురవే నమః అంటే చాలు. కానీ గురువు గారి బొత్తిగా ఏకవచనంలో పలకడం ఇష్టం లేక పెద్దలు గురుభ్యో నమః గురువులకు అని బహువచనంలో వాడనమాట. అలాగా ఆయనకి నమస్కరించి ఈ మంత్రాన్ని సర్వకాల సర్వావస్థలలో జపించవచ్చు. దీక్షతో జపిస్తే తొందరగా అవుతుంది కనుక దానికి ఇంకొక మార్గం చెప్పారు. నదీ తీరము, దేవాలయము, లేదా ఇంట్లో ఉన్న పూజా మందిరము, ఏకాంత ప్రదేశము, ఇటువంటి చోట జపం చేస్తే తొందరగా సిద్ధి అవుతుంది. 4 రోడ్ల కూడలిలోను, పాముల పుట్ట దగ్గర, జనం ఎక్కువగా కబుర్లు చెప్పుకునే చోట ఈ మంత్ర జపం సిద్ధి కోసం చేయకూడదు. లోపల మామూలుగా చేసుకోవచ్చు. కోరికలు ఉంటే చేయటం వద్దన్నాడు. నిజంగా కూడా ఇప్పుడు జంక్షన్స్లో కూర్చొని జపం చేస్తే మన మనస్సు ఏం నిలకడగా ఉంటుంది. ఓం శ్రీ ఓం నమః అంటే ఏం కావాలి నమః అని వస్తుంది రోడ్ల నుంచి గబుక్కుని. అప్పుడు మంత్రసిద్ధి అవ్వదు, అప్పుడు వేరే ఇబ్బంది వస్తుంది. అందుకని అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే ఏకాంత స్థలం, పూజా మందిరం, ఇల్లు. ఆ తర్వాత గుళ్ళలో చాలా మంచిదట. ఇలాంటి ఆలయాల్లో వెంకటేశ్వరుడి సన్నిధానంలో మరి వక్షస్థలం మీద ఉందిగా తల్లి, అలా ఎక్కడో కూర్చో, ఏకాంతంగా కూర్చొని చేసేయమన్నారు. తీర్థములు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అటువంటి యాత్రా స్థలాలలో, నదీతర తీరాలలో కూడా కాస్తంత ఏకాంతం ఉన్న చోట చేసుకో. ఇంకా అన్నిటికంటే గొప్ప రహస్యం ఉంది. 7 కొండల మీదకి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, ముందు వరాహస్వామి దర్శనం అయ్యాక ఆ తర్వాత శ్రీనివాసుడి దర్శనం చేసుకుని, ఈ పుష్కరిణిలో ఎక్కడో ఒక చోట మెట్టు మీద కూర్చో. అక్కడ జనం ఉన్నా పర్వాలేదు. పుష్కరిణి మెట్లు చాలా గొప్పవి. దాన్ని శ్రీనివాస గోవింద రేపు ఉంది కదా, అందుకని పుష్కరిణి మహిమ రేపు చెప్తాను. అక్కడ పుష్కరిణి కొన్ని కోట్ల తీర్థాల సమాహారం. అది ఆ మెట్టు మీద కూర్చుని దీన్ని రోజుకు 1000 సార్లు చొప్పున 3 రోజులు జపిస్తే ఇంకా జీవితంలో ఈ కష్టంలోంచి బయటపడలేమనుకున్నవాడు కూడా అందులోంచి బయటపడిపోతాడు. అంత ఐశ్వర్యం పొందుతాడు. నేను చూశాను. రియల్ ఎస్టేట్లో పడి సర్వనాశనం అయిపోయిన ఒక శిష్యుడు, ఒక రెడ్డి గారు, ఈ మంత్రం నేను చెప్పగానే పరుగున తిరుపతి వెళ్ళిపోయి కొండ ఎక్కేసి అక్కడ కూర్చుని చేసేసాడు. టక్కన బాగుపడిపోయాడు. బ్రహ్మానంద భరితుడు అయిపోయాడు. అంటే నమ్మకంతో చేసేవాడికి అంత తొందరగా ఫలిస్తుంది అన్నమాట. ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు తప్పక సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ప్రత్యేకంగా పరిగెత్తి వెళ్ళలేకపోయినా ఆ పుష్కరిణి మెట్ల మీద కూర్చుని చేస్తే తొందరగా సిద్ధిస్తుంది. స్నానానంతరం ఈ మంత్రాన్ని శంఖణ మహారాజా కొండ మీదకి వెళ్ళి గురుధ్యానం చేసి, వరాహస్వామి దర్శనం చేయకుండా స్వామి దర్శనం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఆ తర్వాత శ్రీనివాసుని కూడా చేసుకుని దర్శనం చేసుకుని నువ్వు చెయ్యి, నీకు 3 రోజులతో సిద్ధి అవుతుంది, నీ సంపద, నీ రాజ్యం నీకు వస్తుంది అన్నాడు ఆ కుర్రవాడు. గురువుగారు కొండ మీదకి నడిచి పెడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో ఏదైనా తిని వెళ్ళొచ్చా, తినకుండా ఉపవాసంతో వెళ్ళాలా అన్నాడు ఆయన చిరునవ్వు నవ్వాడు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మము సాధించడానికి అన్నిటికీ ముందు శరీరం ఉండాలి. అసలు శరీరమే లేకపోతే నువ్వేం ధర్మం చేస్తావు? నీ శరీరము సహకరించినంత వరకే ఉపవాసం అంటే. 7 గంటలకి గుళ్ళోకి వచ్చి 12 దాకా కూర్చునేటప్పుడు తినకుండా వస్తే గ్యాస్ ట్రబుల్ పట్టుకుని నువ్వే నాశనం అయిపోయే స్థితి వస్తే తినకుండా ఎందుకు ఉండాలి? అందుకని పొద్దుటే ఏం చెప్పాడంటే, లేచి లేవగానే స్నానం చేసి ఏదో 2 కేజీలు పులిహార చేసుకుని తినేసి వచ్చే శుభ్రం కూర్చొని గొడవ ఉండదు అన్నమాట. అసలు వైష్ణవ సంప్రదాయంలో మీరు చూసారో లేదో, బాలభోగం అని పొద్దుటే 6 ఇంత దద్దోజనం పెట్టి శుభ్రంగా తిని, మనకు కూడా వాళ్ళంత తిని మనకింత పెట్టి ఆ తర్వాత జపం చేసుకోండి అంటారు. అదో సుఖం, దానివల్ల లాభం అన్నమాట. ఎంతో కొంత తినకుండా చెయ్యొద్దన్నాడు. ఎందుకని? నీ శరీరం నిలబడదు కనుక. నోపవాసంతు కర్తవ్యం. పద్మపురాణములో భాగవత మహిమలో అసలు భాగవత సప్తాహంలో కూడా నోపవాసంతు కర్తవ్యం భోజనంతు వరం మన్యే కథాశ్రవణ కారకం. పురాణం వినడానికి వస్తున్నారు లేదా పూజ చెయ్యాలి, ఆ చేస్తున్నప్పుడు
మీ మనస్సు నిలకడగా ఉండనప్పుడు అబ్బా నీరసం వచ్చేస్తుంది రా బాబోయ్ ఉపవాసం ఉండలేకపోతున్నావు అని ఏడుస్తూ ఉపవాసం ఉండడం ఎందుకు చెప్పండి అసలు. అంతకంటే హాయిగా భోజనంతో వరం మన్యే, శుభ్రంగా భోజనం చేసి కూర్చో. అంటే మరీ ఎక్కువ తింటే ఏమిటంటే నిద్ర వస్తుంది కనుక ఓసారి ఉపన్యాసం వింటూ ఒక ఆవిడలా తల ఊపేది, అందరిలోకి ఎక్కువ ఊపేది. ఏం భక్తురాలు, నా ఉపన్యాసం తన్మయత్వంతో వింటుంది అనుకున్నాను. తర్వాత తెలిసింది వచ్చే ముందు డజన్ ఇడ్లీ నేతిలో ముంచుకు తిందిరండి వేరుశనగ కూడా చట్నీతో. ఆ చిన్మయత్వంతో తల ఊపుతుంది ఆవిడ. అంటే తల ఊపుతున్న వాళ్ళందరూ భక్తులు అనుకుంటే ప్రమాదం, వాళ్ళకి ఏ తన్మయత్వం ఉందో తెలియదు మనకి. అంత ఎక్కువ తినకూడదు, అలాగని అసలు తినకుండాను ఉండకూడదు. శుభ్రంగా ఏదో ఒకటి తిని మాత్రమే చెయ్యొచ్చు. కాబట్టి నువ్వు ఏదో ఒక ఆహారమును సేకరించి చెయ్యి. ఈ మాట నేనన్నది కాదు, వెంకటాచల మహాత్మ్యంలో ఇప్పుడు చెప్పేవన్నీ వెంకటాచల మహాత్మ్యంలోకి. శ్రీనివాసుడిని ప్రత్యక్షంగా పూజిస్తున్నారు మీరు. ఆయన చరిత్ర వెంకటాచల మహాత్మ్యం అపూర్వ కావ్యం అన్నమాట, అద్భుతమైన కావ్యం. స్కాంద పురాణంలో ఉంటుంది, చక్కని గ్రంథం. దాన్ని నేను తేట తెలుగులోకి అందరికీ అర్థమయ్యేటట్టు అనువాదం చేస్తున్నాను. ఈ మధ్యన సీరియల్గా ఓ పత్రికలో వస్తుంది దర్శనం అని, అది కూడా వెబ్సైట్లో పెట్టానని చెప్పాడు ఆయన. మరి చూద్దాం, ఒకసారి కనుక్కుందాం. ఎందుకు చెప్తున్నానంటే అందులో చెప్పాడు ఆ కుర్రాడు, ఆ గురువు అలాగే అని ఆ గురువు గారి పాదాలకు నమస్కరించాడు. ఎప్పుడు కూడా గురువులకు అలా నమస్కారం చేయాలని ఒక శాస్త్ర మంత్రం అయ్యాక, అందుకని నమస్కరిస్తే ఈయనకి ఎదురుగుండా కూడా కనపడలేదు. చూస్తే ఈయన మెరుగుగానే ఉన్నాడు. నేను నిద్దట్లో కల కన్నానా, ఇది నిజమా? కల అయితే ఈ కనిపిస్తున్నవాడు మాయమయ్యాడు, నేను మెరుగుగానే కనపడుతున్నాను, గుర్రం కూడా కింద కనపడుతోంది, ఇది కల కాదు. కలలాగా భ్రమ కలిగించాడు ఆయన, ప్రత్యక్షమే. ఈ కొండ మీద సిద్ధ పురుషులు ఉంటారని, భగవంతుడు శ్రీనివాసుడు బాలుడి రూపంలో తరచుగా దర్శనమిస్తాడని విన్నాను. ఇవాళ నిజమయ్యింది. భగవంతుడే దేవుడే ఈ మనిషి రూపంలో గురువై ఉపదేశించాడు. సమయానికి గురువు రూపంలో వచ్చేస్తట భగవంతుడు. దైవం మానుష రూపేణ అని నమస్కారం చేసుకుని ఓపిక తెచ్చుకుని కొండెక్కేశాడు. కొన్ని ఫలాలు తిన్నాడు, స్నానం చేశాడు, స్వామి దర్శనం చేసుకున్నాడు. ఆ పుష్కరిణీ తీరంలో మెట్ల మీద కూర్చొని అత్యంత భక్తి శ్రద్ధలతో జపం చేశాడు. ఆయన 1000 చేస్తే చాలంటే ఈయన 10,000 జపం చేసేవాడు. చేత ఆయన వేరే పని లేదు కనుక హాయిగా కూర్చొని జపం చేసుకున్నాడు. నిజం చెప్పాలంటే సమయం దొరికినప్పుడు ఓ 1000 చేయమన్నారు, 1000తో అపక్కర్లా, ఎంత వీలుంటే అది చేయమన్నారు. సమయం లేనప్పుడు అంటే మనం తగ్గించుకుంటాం హాయిగా. ఇప్పుడు అర్చకులు ఉంటారు, అర్చకులకు వేరే పని ఉంటుంది అక్కడ పూజ తప్ప. అప్పుడు వాడు కూడా మిగతా వాళ్ళే మొక్కుబడిలాగా అష్టోత్తరం ఒకసారి చేసాం వెళ్ళిపోదాం అంటే అలాగా. ఎవరికి ఏది పనో ఆ పనిని నిర్లక్ష్యం చెయ్యకూడదు అని శాస్త్రం అన్నమాట. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఈ మధ్యన ఒక గుళ్ళో పూజారి గారు దారిద్ర్యం పొంది నా దగ్గరికి వచ్చాడు. ఏమంటే రోజు పూజిస్తున్నాను, ఎందుకు దరిద్రం వస్తుందంటే ఆయన పూజా విధానం తెలుసుకున్నాను. ఆ నైవేద్యం పెట్టాక మళ్ళీ గుళ్ళోకి వెళ్ళడం, ఇంట్లో కూర్చొని ఆయన కూడా మళ్ళీ ఆడది ఆధారం అని చూస్తున్నాడు. ఇంకేమవుతుంది నీకు? చివరికి ఆడదే ఆధారం అవుతుంది నీకు. ఈయన రాడు ఆధారంగా. మొక్కుబడిగా కాకుండా భక్తితో చెయ్యాలి ఏం చేసినా సరే. మన వృత్తిది. ఎంత అదృష్టం అండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి సేవ చేసే భాగ్యం కలిగిందనుకుని పూజిస్తే దానివల్ల అప్పుడు మనకి పాపాలన్నీ తొలగిపోతాయి. కానీ సహజంగా ఇక్కడే పెద్ద గొడవ వస్తుందన్నమాట. ఉద్యోగం అదయ్యేసరికి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాడేమో అలాగే చూస్తూ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంటికి వెళితే ఈ రూపం కనపడదని రోజు అక్కడ కూర్చున్న వాడికి లోకువ చూడటం. అసలు ఆయన ఏ చూడటం. హారత ఆయన ఎత్తుకోడు, ప్రసాదం ఆయన తినడం, దాంతో దారిద్ర్యం వస్తోంది. అందుకని అర్చకులుగా ఉన్నవాడు చాలా మంది కలియుగంలో ఇబ్బంది పడ్డానికి గల కారణం ఆ మహాశక్తిని నిర్లక్ష్యం చెయ్యడం. అతి పరిచయాదవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి మలయే భిల్లపురంధ్రీ చందన తరుకాష్టమింధనీ కురితే. అతి పరిచయం వల్ల చులకనవుతాం. రోజు అక్కడే కూర్చోవటం వల్ల దేవుడి మీద చులకంతనం, వాడు నావాడే అనుకుంటాడు. బాబు ఎవరైనా అంతే. నేను కూడా రోజు వచ్చి మీ ఇంట్లో ఉండడం మొదలెడితే కొద్ది రోజులు పోయాక పద్మాకర్, మొదట్లో గురువు గారు, తర్వాత మిస్టర్ పద్మాకర్, ఆ తర్వాత ఎరా పద్మాకర్ అని కూడా అనొచ్చు. ఆ తర్వాత బుధం మీద చెయ్యేసి కాస్త కంచాలు తోమచ్చు కదా అనొచ్చు. ఏమో మంచిది, ఎక్కువ కాలం ఎక్కడ ఉండకూడదన్నారు. అందుకని అతి పరిచయం వల్ల ఎంత గొప్పవాడికైనా విలువ క్రమంగా తగ్గుతుంది. సంతత గమనాత్, రోజు వెళ్ళడం వల్ల రోజు మనం ఒక ఇంటికి వెళ్ళగా వాడి మీద ఆధారం తగ్గిపోతుంది. ఎప్పుడు పెడుతున్నాం కనుక దానికి ఉదాహరణ చెప్పారు. మలయ పర్వతం మీద అన్ని గంధం చెట్లే ఉంటాయి, అక్కడ అన్ని కూడా చందన వృక్షాలు. ఇప్పుడు
ఇప్పుడు మలేషియా అంటున్నాం, దాని పూర్వం మలయ పర్వతం అనేవారు. ఎన్ని గంధం చెట్లు అంటే ఇప్పటికి కూడా. ఈ గంధపు చెట్లని పూర్వం కోయవాళ్ళు కొట్టి నరికి పొయ్యిలో పెట్టి వంట చేసుకునేవారు. గంధం చెట్టు ఎంత విలువైంది అని బయటకు వస్తే వాళ్ళకి తెలియదు ఆ విలువ. అందుకని గంధం చెట్టు తీసుకెళ్ళి ఏం చేసేవారు, పొయ్యిలో పెట్టి ఇంధని పురితే ఇంధనం కింద వాడుకునేవారట. నారింజకాయ తోట ఎక్కడ చూసినా ఇక్కడే. నారింజ 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 ఎక్కువైపోయి కుళ్ళిపోయి చివరికి వాడు ఏం చేస్తున్నారు, డస్ట్బిన్లో పోస్తున్నారు. ప్రసాదంగా ఇంటికి పట్టుకెళ్ళి ఏం చేయాలో ఎవడు తినడం తాగడం. ఎక్కువైపోతే ఎవడని అంతే కదా, ఏమీ చేయలేము. నాకు పట్టుకొచ్చేంత వాయిస్ ఇచ్చారనుకోండి, ఏం చేసుకుంటాను నేను? అందరూ వెళ్ళకి తీసుకెళ్ళి తలకో పంచే ఇస్తే ఈ పంచిని ఎయిర్ ఇండియాలో మోసుకోవడానికి మళ్ళీ నాకు ఇంకో $40 ఎందుకని ఇక్కడే పారేస్తారు ఎవడ పడితే వాడికి. పోనా ఇచ్చేవాడు ఆ పంచి బదులు $40 వచ్చుగా అంటే కూడా. కాబట్టి మొత్తమే చెప్పొచ్చింది అయ్యా నరసింహరాజు గారు, మీరు ఇచ్చిన పంచిని కట్టుకుంటారు. చెప్పొచ్చింది ఏంటంటే ఎక్కువ అయిపోతే చివరికి ఏం చేయాలో తెలియని స్థితి వస్తుందన్నమాట. అందుకని అది పరిచయాలవజ్ఞ ఎంత బాగా చెప్పాడండి. ఎక్కువైతే ఏదైనా ప్రమాదము. దేవుణ్ణి కూడా చివరికి మనం ఆయన దగ్గరగా ఉండడం వల్ల పూజించక హారతివ్వక ఇబ్బంది పెడుతున్నాం. అదే దూరం నుంచి వస్తే ఎంత క్యూలో నిలబడిన వాడు 2 క్షణాలు చూసేలోపు గెంటేస్తారు బయటికి. ఆ 2 క్షణాల్లో మన పరిస్థితి ఏమిటి, దేవుడి దగ్గర దాకా అలా గౌతులు కడుపు వస్తాడు వీడు. కళ్ళు పోయిగానే కళ్ళు తెరిచేలోపు వీడు గెంటేస్తారు. ఓ చోట ఒక ఆవిడ నాకు తగిలింది ఒకప్పుడు. ఆవిడ హిడింబలో ఉంది ఏకంగా పైగా. ఆవిడ సెక్యూరిటీ లోపల ఆ మెడబట్టు గట్టితే ఇక్కడితో అక్కడ పడ్డాను. ఏమి జన్మమ్మ, అందుకే తాటకా పూతనా హిడింబ అంటే ఏమిటో అనుకున్నాను. ఆవిడ అలా తోసింది, ఎక్కడ పడ్డానో తెలియదు. మనం ఒక్క క్షణకాలం అక్కడికి వెళ్ళి చూసేలో తన్మయత్వంతో కళ్ళు మూస్తాం, కళ్ళు మూసేలోపు బయట పెడతాం, కళ్ళు బయలు గమ్ముతాయి. అప్పుడు నేను రాశాను పద్యం, కళ్ళు మూసుకుని కూడా నిన్నే చూస్తున్నాను, కళ్ళు తెరిచి నిన్నే చూస్తున్నాను, అసలు నిన్ను చూడండి ఎప్పుడు, చూస్తే మాత్రం నువ్వు ఎప్పుడు గుర్తుంటావా? ఆ రూపాన్ని మీరు బయటకు వచ్చి ఎన్నిసార్లు గుర్తుకు తెచ్చుకోండి, ఆ రూపం మళ్ళీ యథాతథంగా మనకు అసలు గుర్తుకు రానే రాదు. అది భగవంతుడి గొప్పతనం. కళ్ళు మూసినా తెరిచినా ఆ రూపం కనపడాలి. దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా పూజించాలి. అలా పూజిస్తే దారిద్ర్యం రాదు అని చెప్పారన్నమాట. అందువల్ల మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువ సమయం దొరికే కొద్దీ ఎక్కువ జపం చెయ్యాలి. 10,000 జపం చేశాడు ఆయన. అక్కడే పడుకున్నాడు. 3 రోజులు గడిచింది. 4వ రోజు ఉదయం ఆకాశవాణి రూపంలో పరమాత్ముడు పలికాడు, నువ్వు ఇక కిందకి దిగి వెళ్ళవచ్చు, నీకు శుభం జరుగుతోంది అన్నాడు. ఇంత పూర్వం ఈ రాజుగారికి నా రాజ్యం కావాలి, సంపద కావాలి అనే కోరిక ఉన్నది. కానీ ఇప్పుడు ఆ స్వామి పలికాక ఈ ప్రాంతం వదిలి వెళ్ళబుద్ధి వేయటం లేదు, ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తోంది, నీలో కలిపేసుకో అన్నట్ట. నాయన అది కుదరదు. ప్రారంభావస్థలో నీకు సంపదల మీద రాజ్యం మీద కోరిక ఉంది. ఆ కోరిక ఉన్నవాడికి మధ్యలో ఒకవేళ కోరిక పోయినా ముందు సంకల్పంలో ఏముంది, కోరికే కదా, అది అనుభవించుకుంటే ఇక్కడికి రాలేదు. అదనమాట మనకు వచ్చిన ఇబ్బంది. నాకు హఠాత్తుగా మోక్షం కావాలన్నా నీవు ప్రారంభంలో మోక్షం కోరుకోలేదుగా, నాకు అమెరికాకి వీసా రావాలి, అక్కడ ఉద్యోగం రావాలి, అక్కడ గ్రీన్ కార్డ్ రావాలి, తర్వాత సిటిజన్షిప్ రావాలని కోరుకుని వచ్చావు. ఇక్కడికి వచ్చాక నాకు ఇవేమొద్దు, మోక్షం కావాలన్నా ఆ పాత కోరిక తీరేదాకా మోక్షం ఇవ్వడు. అందుకని ముందు ఈ కోరిక తీరాలి, నువ్వు కిందకి దిగు, నీ రాజ్యాన్ని మళ్ళీ పరిపాలిస్తావు, అయ్యాక అప్పుడు నీకు మోక్షం ఇస్తాను అన్నాడు ఆయన. ఈయన కిందకి దిగి వస్తే గుర్రం యథాతథంగా ఉంది. ఆ గుర్రం ఎక్కి వెళ్ళాడు. దారిలో మంత్రులు వచ్చి, మహారాజా పొరపాటు చేసి శత్రువులతో కుమ్మక్కయ్యాం, ఆ శత్రువులందరినీ మేమే మళ్ళీ తోలేసాం, మీ రాజ్యం, మీ కోశాగారం, మీ భార్యలు పిల్లలు అందరినీ క్షేమంగా అట్టే పెట్టాం, మీరు వచ్చి మమ్మల్నే పరిపాలించండి అన్నారట. ఆయనకి తెలుసుగా ముందే పరమాత్మ సంకల్పం ఇది. అందుకని హాయిగా ఇంటికి వెళ్ళాడు. వ్యూహలక్ష్మి మహిమ ఈ వెంకటాచల మహాత్మంలో 2 అపూర్వ కథల్లో ఉంది. అందులో ఇది ఒక మొదటి కథ అన్నమాట. ఎవరికైనా ఈ కష్టంలోంచి బయట పడలేమనిపించినప్పుడు, ముఖ్యంగా దారిద్ర్యం బాగా పట్టి పీడిస్తున్నప్పుడు, అప్పులు పాలైపోతున్నప్పుడు, ఈ అప్పుల్లోంచి బయటికి రాలేమనుకున్నప్పుడు ఈ వ్యూహలక్ష్మి మంత్రం ఇంకా బాగా పనిచేస్తుంది. అశాంతిగా ఉన్నప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆరోగ్యం గొప్ప లక్ష్మి అండి. తెల్లారితే చచ్చిపోతాం అన్నంత అనారోగ్యంతో ఉన్నవాడు కూడా బాగుపడ్డం నేను చూశాను. దీనివల్ల అనారోగ్యం పాలైన వాడు నిరంతరం చేసుకోవచ్చు అన్నారు. ఆరోగ్యం గొప్ప లక్ష్మి కనుక దానికి స్వాస్థ్య లక్ష్మి అని పేరు. అటువంటి వాడు దీన్ని మరీ బాగా చేసుకోవచ్చు. ఎంత కరుణాస్వరూపిణి అంటే
ఇంత దానం చేస్తే వ్యూహలక్ష్మి, ఏదో పొరపాటున ఒక అన్నం వెతుకు దానం చేసావు, లేదా ఒక ఫలం ఇచ్చావు, ఏమీ లేకపోతే ఇంత జలం ఇచ్చావు, ఏదో ఒకటి ఇస్తే దానికి కొన్ని వేల రెట్లు తిరిగి ఇస్తుంది వ్యూహలక్ష్మి అన్నారు. అపార కరుణాస్వరూపిణి. ఇప్పుడు శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం రాశాడు. అది ఆయన తనంత తాను కావాలని రాసిన స్తోత్రం కాదు. అమ్మవారు ఆయన చేత ఒక దరిద్రురాలి సంపదని తిరిగి ఇప్పించడానికి ఆయన చేత రాయించుకున్నది. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. రోజు మీరు కనకధారా స్తోత్రం ఒక స్తోత్రం ఉంది కదా, అది శంకరాచార్యులు గారు రాశారు. ఎప్పుడో చిన్నప్పుడు రాశాడు, కాలడి అనే క్షేత్రంలో తిరుగుతున్న రోజుల్లో. ఆ కథ చాలా ఆశ్చర్యకరమైన కథ అన్నమాట. ఓహో, ఎంత కరుణాస్వరూపిణే అమ్మ అనిపిస్తుంది మనకి. ఆయన బాల్యంలో అప్పుడే సన్యాసం పుచ్చుకున్న రోజుల్లో సన్యాసులకు ఒక నియమం ఉన్నది, భిక్షాటనతో జీవించాలి. కలియుగంలో ఇప్పుడు అందుకే సన్యాసం లేదు అసలు. అందులో వాడు ఏం చెప్పాడు, అస్యాలంభం గవాలంభం సన్యాసం ఫలపైతృకం దేవరాజ్య సుతోత్పత్తి కలౌ పంచవిసర్జయేత్. కలియుగంలో 5 విడిచిపెట్టేయండి, ఈ 5 మీకు పనికిరావు అని చెప్పేశారు. ఏమిటవి అంటే అస్యాలంభం, అశ్వమేధయాగం పనికిరాదు. అంటే కలియుగంలో అశ్వమేధయాగం చేస్తున్నాం అంటే అది అబద్ధం, అది లేదు, వద్దని చెప్పాడు. గవాలంభం, గోవుతో చేసే యజ్ఞం ఒకటి ఉన్నది, అదొద్దు. రెండవది గవాలంభం అంటే ఆవును చంపడం అన్నమాట, అది విడిచిపెట్టి. అశ్యాలంభం గవాలంభం పనికిరావు. సన్యాసం, కలియుగంలో పీఠాధిపతులు పరంపరగా వస్తున్నాయి, కంచిపీఠం, శృంగేరి పీఠం, ఇలాంటి పీఠాలు తప్ప. అప్పటికప్పుడు ఇప్పుడు హఠాత్తు ఎవడైనా పెళ్లి కాని క్రితం సన్యాసం పుచ్చుకోవడానికి పనికిరాడు. ఇప్పుడు కొత్తగా చాలా మంది సన్యాసాలు పుచ్చుకుని పీఠాలు పెట్టుకుని వాళ్ళు ఎలా భ్రష్టులు అవుతారో మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి సన్యాసం పనికిరాదు అని ఎంత జాగ్రత్తగా చెప్పాడు. దాని గురించి ఎక్కువ చెప్పడం కూడా అనవసరం అన్నమాట. అలాంటి సన్యాసం పనికిరాదు. అందుకే మనం ఇప్పటికి కూడా పరంపరగా వస్తున్న కంచిపీఠమో లేకపోతే చక్కగా జియ్యరి పీఠాలు, శృంగేరి పీఠాలు, ఇటువంటి పీఠాలకి తప్ప హఠాత్తుగా వివాహం కాని క్రితం సన్యాసం పుచ్చుకోకూడదు. మీరు పూర్వం ఎప్పుడున్నా చూడండి, వశిష్ఠ మహర్షికి అరుంధతి ఉందా లేదా? అంతకంటే గొప్ప సన్యాసి ఎవరు ఉన్నారు? అగస్త్యుడి కంటే గొప్ప సన్యాసి ఎవరు? కానీ భార్య పక్కన ఉన్నది. విశ్వామిత్రుడు భార్య ఉన్న తర్వాతే వెళ్ళాడు. శాస్త్రంలో రఘువంశంలో కాళిదాస్ కూడా అదే చెప్పాడు. శైశవే అభ్యస్త విద్యానాం, చిన్నప్పుడు చదువుతో గడపాలి. బాల్యం అంతా చదువే, ఇంక వేరే జోలికి గడపకూడదు, ఆటలు చదువు. యౌవనే విషయైషిణాం, యౌవనం రాగానే వివాహం చేసుకుని సంసారంలో ప్రవేశించాలి. అప్పుడు సంపాదించాలి, అప్పుడు భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, ఈ పరంపర ఉండాలి. వార్ధకే మునివృత్తినాం, ముసలితనం రాగానే అప్పుడు సన్యాసం పుచ్చుకుని మునివృత్తితో అడవికి పోవాలి. వార్ధక్యంలోకి ఇంట్లో ఉండకూడదట. 60 ఏళ్ళు దాటిపోయాక 70 ఏళ్ళు దాటాక నా బావి అని మనవలు మనవరాళ్ళు ఈ పిచ్చలో పడిపోకూడదు. అసలు అప్పుడే ముసలితనంలోనే చేదస్తం పడిపోతారు చాలా మంది. ఈ మమకారంలో పడి భ్రష్టో భవతి చ, ఎంత బాగా చెప్పాడండి పురాణంలో. భ్రష్టుడు అయిపోతాడు వీడు, ఇంకా పిచ్చి. అసలు యవ్వనంలో ఉండవలసిన పిచ్చపోతున్నాడు వాడు. ఇప్పుడు భార్య దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావే అని అప్పుడు పాత కబుర్లన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ ఒక్క క్షణం కూడా భగవద్ ధ్యానం మానేసి వెర్రి బయలుదేరుతుంది. ఇంకా అందుకే వార్ధక్యం అంటే గాడిదతో సమానం, గర్ధభ సమాకృతి. ఎందుకంటే గాడిద చాకరీ అంతా ఇంట్లో అనమాట. గాడిద ఎలా ఉంటుందో, కుక్క ఎలా కాపలాకి వస్తుందో ఇంట్లో అలా ఉంటాడు వీడు. ఆ కూతురు కొడుకు ఉద్యోగానికి పోతారు, వీడింట్లో కూర్చుంటాడు, ఈ వీళ్ళ వెంట పడుతుంటాడు, మలమూత్రాలు, ఈ తిండి తినడం, ఈ ఇంట్లో కూర్చోవడం, కాలక్షేపం, కుక్క కాపలా, గాడిద చాకరీ. నేను అన్నాను ఏమనుకోవద్దు, ఇది శాస్త్ర రహస్యం. నేనేం చేయను, పురాణంలో ఉన్నట్టుగా చెబుతున్నాను. ఉంటే వింటే లాభం, ఈ మంత్రం చేసుకుని ధరిస్తాం కనుక. ఎక్కడైనా జరుగుతున్నది అదే, మీ గురించి కాదు, నేను నా గురించి చెప్పుకుంటున్న మాటే ఇంకొకటి గురించి చెబుతున్న మాట అనకొద్దు. శాస్త్ర ప్రమాణంతో కర్తవ్యం అన్నాడు కనుక. అంటే వార్ధక్యంలో అయిపోతుంది అనమాట. కానీ వార్ధక్యంలో ఇంట్లో ఉండు, కానీ దేంతో సంబంధం లేకుండా నిర్వికారంగా అన్ని పనులు చెయ్యి. మమకారం లేకుండా ఉండు, అనురాగానికి దూరంగా ఉండు, బెంగ పెట్టుకోకన్నాడు. గురువు గారండి, మా మనవరాలు పెళ్ళి అయిపోతే మీతో యాత్రకు వస్తానందో కావడ. మనవరాలు పెళ్ళాక మనవరాలికి పురుడు వచ్చాక వస్తానండి, పురుడు అయిపోయాక మళ్ళీ ఈ మనవరాలు పురుడు అయ్యాక స్కూల్కి వెళ్ళాక వస్తాను, ఇంక వీళ్ళు వెళ్ళిపోతారు. ఇది చాలా ప్రమాదకరమైందనమాట. అంతకంతకీ సంసార పక్కల్లో కూరుకుపోతున్నారు. పూర్వం ఒక ఆయన రత్నాల వ్యాపారం చేసి ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. కోట్లు సంపాదించాడు రత్నాల వ్యాపారంలో.
అందుకని ఈ రత్నాల వ్యాపారి గారి భార్యకేమో తీర్థయాత్రలకు వెళ్ళి తరించాలి, దానం చేయాలి, ధర్మం చేయాలని కోరిక. భర్త ఏమో వెండో పిసిరిగొట్టు, ఎంతసేపు గళ్ళా పెట్టి వ్యాపారం. పొద్దున లేచిన దగ్గర సాయంత్రం దాకా కోట్లు సంపాదించడం తప్ప నా పురాణం ఒక్కనాడు కూడా వచ్చి ఈ శివ విష్ణు ఆలయంలో వెళ్ళలేదు, ₹1 ఎవరికి ఇవ్వలేదు, గుడికి టెంపుల్కి విరాళం ఇవ్వలేదు. వాడు ఒకరోజు నా ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. రాగానే పాపం ఈవిడ బెంగ పెట్టుకుని రహస్యంగా ఆయన నది దగ్గర కలుసుకుని ఆయనకి దానం ఇచ్చి, ఏమండి మా ఆయన పిసిరిగొట్టుతనంతో ఎప్పుడు ఆ వ్యాపారం అంటాడు, మా పిల్లలు పైకి వచ్చారు, హాయిగా వాడికి ఆ వ్యాపారం అట్టుగట్టి తీర్థయాత్రలకి రమ్మని చెప్పండి, ఒక్క యాత్రన్నా చేయిస్తే మా ఆయన తరిస్తాడు, మీరు తరచుగా తీర్థయాత్రలకి తీసుకెళ్తూ ఉంటారు కదా, మీతో తీసుకువెళ్ళండి అంది. సరేనమ్మా అన్నాడు. బయలుదేరి ఆయన వ్యాపారం చేసుకున్న కొట్టు దగ్గరికి వస్తుంటే, ఏమయ్యో రావద్దు, నా కొట్టులో డొనేషన్స్ లేవు, నో డొనేషన్స్ అన్నాడు. నేను చందా అడగడానికి రాలేదయ్యా, నా ఖర్చుతో నిన్ను కాశీ తీసుకువెడతాను, వస్తావా అన్నాడు. ఇది కొంచెం బాగానే ఉందని, మీ ఖర్చు అంటున్నారు కదా, దారిలో భోజనాలు వసతి అన్నీ మీదేనా? అన్నీ నావి, మీతో వస్తాను కానండి, మా పిల్లలకి ఇంకా వ్యాపారంలో కిటుకులు తెలియలేదు, టెక్నిక్స్, ఒక్క ఏడాది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మీద వ్యాపారం అట్టే పెట్టి మీతో వచ్చి కాశీ చూస్తానండి అన్నాడు. వచ్చే ఏడాది రండి అన్నాడు. సరేనని నేనేం చేశాడు, మళ్ళీ ఏడాది వచ్చాడు. రాగానే వచ్చేసారంటే అప్పుడే ఏడాది అయిపోయిందా, మా 5-6 ఏడాది, ఇంకా మా వాళ్ళకి సరిగ్గా రాలేదండి, ఇంకొక ఏడాది అండి అన్నాడు. ఇంకేం చేస్తాడు, మాట ఇచ్చాడు వీళ్ళ ఆవిడకి ఈయనకి, అందుకని ఇంకో ఏడాది వచ్చాడు. ఆయన వచ్చేసరికి గళ్ళాపెట్టి దగ్గర ఆ క్యాష్ బాక్స్ దగ్గర ఈయన లేడు, పెద్ద కొడుకున్నాడు. మీ నాన్న ఏంటంటే, మా నాన్న 3 నెలల క్రితం గుడ్డాకి చచ్చిపోయాడండి. కొంప మురిగిపోయిందయ్యా, వాడికి మాట ఇచ్చాను యాత్రకి తీసుకువెళ్తానని, వాడు రాకపోయినా నాది బాధ్యత, ఇప్పుడు వీళ్ళ నాన్న ఏమైపోయాడు అని దివ్య దృష్టితో చూశాడు. సన్యాసులకి దివ్య దృష్టి ఉంటుంది, మహాత్ములు కనుక. దివ్య దృష్టితో చూస్తే ఆ ఇంటి ముందు ఒక నల్ల కుక్క ఉంది, ఆ కుక్కై పుట్టాడు చచ్చి చావగానే. ఈ ఇంటి మీద వ్యామోహం కదా, మా ఇంట్లో డబ్బు ఏమైపోతుందో, దొంగలు ఎత్తుకుపోతారేమో, పిల్లలు ఖర్చు పెట్టేస్తారేమో, పిల్లలు ₹1 100 అమ్మట్లేదేమో, ఈ బెంగతో చచ్చిపోవటం వల్ల ఇంటి ముందు నల్లని కుక్కై పుట్టాడు అనమాట. ఆ కుక్క ఎవడొచ్చినా బౌ 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 అని మూతిలా పెట్టింది. పైగా ఈ కుక్కై పుట్టిన పాత వాసన ఉంది వీడికి కొంత, అందుకని ఇంట్లో వాడు చెత్త పారేస్తే ఆ చెత్త తినేవాడు, ఫ్రెష్గా వండి పెడితే తినేవాడు కాదు వీడి కర్మ. ఎందుకంటే అనేది కుక్క. మా నాన్న ఫ్రెష్గా తినడానికి ఇష్టపడేవాడు కాదు, ఎందుకంటే పాడైపోతున్నావు తినడానికి ఇష్టపడేవాడు, కొత్తగా పప్పు వేస్ట్ చేయడం ఎందుకని వాడి బాధ అనమాట. అందుకని నిన్నటి అన్నం పాడైపోయింది ఉంటుంది అది తినేవాట. ఆ లక్షణం ఈ కుక్కకు వచ్చింది ఏమిటో నా కొడుకు కొంచెం అనుమానం వచ్చింది. అందుకని ఏమో లేని ఆ కుక్కకి వేసేవారు. ఆ కుక్క రూపంలో వీడున్నాడు అని సన్యాసి కనిపెట్టి, చూసావా అంత వ్యాపారివి, అక్కడ గళ్ళాపెట్టి దగ్గర కూర్చునేవాడివి ధన కోశల దగ్గర, యాత్రకి రారా అంటే ఇల్లు డబ్బు వ్యాపారం అని నీ గుండె లబ్బు డబ్బు అని కొట్టుకోవడమ్మా, నీ డబ్బు డబ్బు అని కొట్టుకుని చివరికి జబ్బు చేసి కుక్కై పుట్టావు, ఇప్పుడైనా నాతో కాశీకి వస్తావా అన్నాడు. దానికి దివ్య శక్తి ఇచ్చి, మాట్లాడే శక్తి ఇచ్చి. అప్పుడు ఆ కుక్క మళ్ళీ వీళ్ళు ఎదురుకుండా మాట్లాడకూడదు కనుక దూరంగా తీసుకెళ్ళి మాట్లాడిస్తే, ఏం చెప్పమంటారండి సన్యాసి గారు, ఇప్పుడు ఇంకా పూర్వం కంటే బెంగ ఎక్కువగా ఉంది నాకు. కుక్క రూపంలో ఈ ఇంటిని కాపలా కాస్తున్నానా, అదో తృప్తిగా ఉంది. మా వాళ్ళు ఎంగిలే కదా, బాగుంది, చాలా రుచిగా ఉంది. అందులో మా మనవలు ముక్కు చీవిడి కాచుకుంటూ పెడుతున్న పొగోడి కారపూస ఇంకా రుచిగా ఉన్నాయి, కాస్త ఉప్పుగా సాల్టీగా. అబ్బో ఇంకొకటే బెంగ, రాత్రిపూట దొంగలు వస్తారేమో అని కాపలాగా వస్తున్నాను, మా వాళ్ళు ఎవరికైనా దానం చేసేస్తున్నారేమో అని బెంగతో ఇంటికి ముష్టాడిస్తే బహుభవన్ తరివేస్తున్నాను. మీరంటే లాస్ట్ జన్మలో పరిచయం కాబట్టి మిమ్మల్ని బహుభవన్ తరపలేదు కానీ, లేకపోతే మీ పిక్క పట్టి కొరిగేసేదాన్ని. ఏమండి ఇంకొక ఏడాది దగ్గరండి, ఈ వ్యాపారాన్ని బాగా కాపలా కాసుకున్నాక తృప్తి తీరాక వస్తానన్నాడు. మళ్ళీ ఇంకో ఏడాది అన్నావురా, సర్లే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏడాది తర్వాత వచ్చాడు, కుక్క లేదు ఇక్కడ. ఆ ఇంటి కుర్రాన్ని పిలిచి, ఈ కుక్క ఏమైంది అన్నాడు. కుక్క చచ్చిపోయిందండి, కిందటి నెలలో ఎవడో ముష్టివాడు వస్తున్నాడు మా కొట్లోకి, భౌ భౌ అని అరుస్తూ వాడు వెంటపడింది, ఎంతలో బండి వేగంగా వెళ్ళి దాన్ని తొక్కేసింది, బండి కింద పడి కుక్క కూడా చచ్చిపోయిందండి. ఆ కుక్క ఉన్న రోజుల్లో ఎంత కాపలా కాసేదండి, ఎంతో సుఖంగా ఉండేది మాకు, అది చచ్చిపోయింది అన్నాడు ఆ పెద్ద కొడుకు. హాయ్ ఓరి భర్త కూడా ఈ జన్మ కూడా అయిపోయిందా నీకు, నాకు యాత్ర నీ వల్ల ఆగిపోతుంది రానుకొని మళ్ళీ దివ్య దృష్టితో చూశాడు.
ఆ ఊళ్ళో అందరూ నీళ్లు ఉంచుకోవడానికి ఒకే ఒక నొయ్యి ఉంది. ఆ నూతిలో కప్పై పుట్టాడు వీడు. అక్కడికి వెళ్ళి కప్పని పైకి పిలిచాడు. పైకి వచ్చింది. చూసావా, ఈ జన్మ కూడా అయిపోయింది, ఇప్పుడైనా యాత్రకు వస్తావా అంటే, నేను రానయ్యా, ఈ కప్ప రూపంలో ఉన్నానా, మా మనవలు వచ్చి మా కోడళ్లతో పాటు రాళ్ళు ఎట్టి కొడుతున్నారు, ఎంతో ముచ్చటగా ఉంది, వాళ్ళు ఎక్కడ నూతిలో పడిపోతారో అని నా కప్పగుండే టిక్కు టిక్కరు కొట్టుకుంటోంది. నా మనవలు చూసుకుంటూ ఇక్కడే ఉంటాను, ఆ మోక్షం ఏదో నువ్వే చూసుకోవాలంట. నూతిలో కప్పగా అదే స్వర్గం అన్నారు, అక్కడే పడి ఉంటారా, అమ్మయ్య నా గొడవ వదిలిపోయింది, ఇక నీకు ఇవ్వవలసిన మాట లేదు గనక అని ఈయన వెళ్ళిపోయాడు. అలా జన్మలు జన్మలు తిరోగామి తప్ప పురోగామి కాకుండా అయిపోతాడు. సంసారంలో వ్యామోహంతో వార్ధక్యంలో మునివృత్తి లేకపోతే. అందుకని వార్ధక్యంలో ఎంత కుటుంబంలో ఉన్నా అనుక్షణం అన్నిటికీ అతీతంగా అక్కడ ఉండు, అది విడిచిపెట్టమని చెప్పట్లేదు ఎవడో, కానీ దానితో ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. వెర్రి వ్యామోహం పెంచుకోకుండా మన జపం మనం చేసుకోవాలి, మన మోక్ష సాధన చూసుకోవాలి. చూసుకోకపోతే ఈ జన్మలో మానవ జన్మ వచ్చింది, ఏమో వచ్చే జన్మలో మానవ జన్మ, ఒక్కొక్క జన్మ ఇంకే జన్మ వస్తుందో తెలియదు. అందులో జంతువునాం నరజన్మ దుర్లభం, జంతువులలో మానవ జన్మ రావడమే కష్టం, రాక వచ్చిందాన్ని ఈ జన్మలో సద్వినియోగం చేసుకోవాలి. అందువల్ల మహానుభావులు పూర్వం ఏం చేసేవారు అనమాట, వార్ధక్యంలో మునివృత్తిని అవలంబించేవారు. యోగేనాంతే తనుత్యజాం, యోగాభ్యాసంతో షట్చక్రాలు ధ్యానం చేసి ప్రాణముని ఇక్కడికి తీసుకొస్తారు. సహస్రార కమలం మూర్తం ఇది భేదించుకుని ప్రాణం విడిచిపెట్టేవారు. ఈ తల పగిలిపోతుంది ఇక్కడ తెలిసిన కొంతమంది యోగులకి, ఇక్కడ చిన్న చిల్లు పడి కొద్దిగా నెత్తులు వస్తుంది, ప్రాణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది యోగంతో శరీరం విడిచిపెట్టడం అంటారు. ఇంకా వాడికి పునర్జన్మ ఉండదు. కానీ చాలా అరుదు. మన శరీరంలో ప్రాణం ఎలా విడిచిపెడతామో ఈ వ్యూహలక్ష్మి కథలో చెప్పారు. ఒక్కొక్కడు అలా కళ్ళు తెరిచి చచ్చిపోతాడట, అంటే కళ్ళల్లోంచి ప్రాణం పోయింది. ఒక్కొక్కడు అని ముక్కులోంచి విడిచిపెట్టేస్తాడు, అందుకే ముక్కులోంచి నెత్తులు వస్తుంది, అందులో దూది పెడతారు. అందుకే ఒక్కొక్కడు నోరు అలా వెళ్ళబెడతాడు, నోట్లోంచి పోయిందనమాట. ఒక్కొక్కడికి వాడు బాత్రూమ్కి వెళ్ళి చచ్చిపోయాడు అంటారు, మూత్ర విసర్జన చేస్తూ చచ్చిపోతాడు. ఒక్కొక్కడు మల విసర్జనకి వెళ్ళి అక్కడ డామ చచ్చిపోతాడు. ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ రకంగా పోతుందో, ఏ రంధ్రం నుంచి ప్రాణం పోతుందో తెలియదు. మన శరీరానికి సెక్యూరిటీ లేదండి. ఇంటికంటే అదేదో కుయ్యి కుయ్యలాడేది పెట్టుకున్నారు మీరు. ఎవడన్నా దొంగడు చెయ్యేసాడంటే అది కొయ్యి కొయ్యి అంటుంది అనమాట. అలా కుయ్యి కుయ్యలు దీనికి లేవు. వీడు కై అనకుండానే పోతాడు ఎప్పుడు తేడా వస్తే. దీనికి 9 ద్వారాలు. ఇంటికి వెనకో తలుపు ముందో తలుపే ఉంటాయి, లేదా కొన్నేళ్ళకి 4 తలుపులు ఉంటాయి అన్ని వైపుల నుంచి. కానీ ఈ శరీరానికి, ఈ ఇంటికి నవరంధ్రాలు ఉన్నాయి. ఆ నవరంధ్రాల్లో ఏ రంధ్రం కూడా పోతుందో, మలరంధ్రం, మూత్రరంధ్రం, 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు, అవి సరిపోక నోరు, వెరసి 3 రెళ్ళు 6, 2, 8, 1, 9 రంధ్రములలో ఏ రంధ్రము గుండా ఎప్పుడు పోతుందో తెలియదు. ఇందులో ఆ కింద నుంచి పైకి వచ్చే కొద్దీ ఉత్తమం అన్నారు. అందుకని యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టడం ఒక మహాయోగం. అది కేవలం నిరంతరం సాధన, మంత్ర సాధన చేసే వారికే సిద్ధిస్తుంది. అలాంటి సాధన క్రమక్రమ సాధన లేకుండా హఠాత్తుగా బాల్యంలోనే సన్యాసం పుచ్చుకుంటే అప్పుడు సత్యానందం నిత్యానందం బదులుగా ఏదో ప్రమాదం చుట్టుకుని వీడు భ్రష్టుడైపోవచ్చు. అందుకని సన్యాసం కలియుగంలో ఒక నియమం లేని సన్యాసం వద్దన్నాడు. ఫలపైతృకం, మాంసం పొరపాటును కూడా తద్దినంలో పెట్టకూడదు. పూర్వం మాంసం పెట్టేవారు తద్దినంలో, అందుకని ఇప్పుడు మేషము బదులు మాషం, గారెలు పెట్టడంలో రహస్యం. గారెలు మాంసంతో సమానం కనుక, ఒక ఉట్టి గారెలు కాదు, పాయసము గారెలు, పరమాన్నం, అన్నముతో వండిన బియ్యముతో వండినటువంటి పరమాన్నము గారెలు ఒకే రోజు చేస్తే ఆ రోజు మాంసం తిన్నట్టే అని శాస్త్రం. తద్దినం అదనమాట. అందుకని ఆ 2 కలిపి నైవేద్యం పెట్టకూడదు భగవంతుడికి కూడా. ఆ 2 ఒకే రోజు పట్టుకురాకూడదు. విడివిడిగా ఎవరికి వాడు పట్టుకొస్తే పర్వాలేదురండి. ఇప్పుడు మేము గారెలు పట్టుకొచ్చామంటే పాయసం పట్టుకొచ్చామని మీరు వెంకట్టుకోకండి. 2 కలిపి తీసుకురాకూడదు. ఇక అక్కడ నుంచి ఇంటికి వెళ్ళేదాకా వెంక పెట్టుకుంటారు పురాణం వల్లే. ఆ 2 ఒకసారి చెయ్యరాదు. అందుకని ఫలపైతృకం, మాంసంతో తద్దినం పెట్టరాదు. దేవరాజ్య సుతోత్పత్తి. పూర్వం పిల్లలు లేకపోతే ఒక గురువు ద్వారానో లేక ఒక మంచి దేవతలను ఉపాసన చేసో, ఇప్పుడు వేదవ్యాసులు వారు ఉన్నారు, ఆయన తమ్ముడు విచిత్ర వీరుడు చచ్చిపోతే ఆ తమ్ముడి భార్యలకి తన ద్వారా సంతానం ఇచ్చాడు. దీనికి దేవరన్యాయం అని పేరు. అలాగే
సుదక్షిణ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడకి భర్త చచ్చిపోతే వశిష్ఠుడు కులగురువు సంతానం ఇచ్చాడు. ఇలాంటి ఉత్పత్తి ఒకటి ఉన్నది, అది కలియుగంలో లేదు. అందుకని ఏం చెప్పాడు, కేవలము మరిది అంటే అన్నగారి భార్యో లేక తమ్ముడి గారి భార్యో విధవైపోయింది, సంతానం లేదు. అప్పుడు అన్నగారు చచ్చిపోతే తమ్ముడి వల్ల, తమ్ముడు చచ్చిపోతే అన్నగారి వల్ల సంతానం పొందే ఒక విధానం దేవరన్యాయం, అది ఒక కలియుగానికి పనికిరాదన్నారు. ఇవి కలవు పంచ విసర్జయేత్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని మహాపీఠాలు పరంపర పీఠాలలో ఉన్న సన్యాసులకి మాత్రమే కలియుగంలో నమస్కరించాలి. శృంగేరి పీఠము, కంచి పీఠము అన్ని పరంపర పీఠాలు, జియ్యర్ గారి పీఠాలు ఇవన్నీ అద్భుత పీఠాలు. వాటిలో ఉన్న సన్యాసులకి తప్ప హఠాత్తుగా ఎవడో ఇవాళ వాడికి బుద్ధి పుట్టో సన్యాసం గుర్తు చేసుకోకూడదు. వాడు పెళ్లి చేసుకుని సంసారంలో కొంతకాలం ఉన్నాక అప్పుడు సన్యాసం పుచ్చుకుంటేనే వాడు పవిత్రుడవుతాడు అని చెప్పారు. శంకరాచార్యులు అటువంటి పరంపర వాడు, ఆ కాలం వాడు. అందువల్ల సన్యాసి దీక్ష ఆయనకి కుదిరింది. ఆ శంకరాచార్యుల వారు సన్యాస దీక్ష పుచ్చుకున్నాక మొదటి ఏడాది కాలం బ్రహ్మచర్య నియమం ఒక నియమం ఉన్నది. సన్యాసంలో చాలా నియమాలు ఉన్నాయండోయ్. మొదటి సంవత్సరం భిక్షాటంతో జీవించాలి. ఆ భిక్షాటం ఎలాగా, రోజు ఒక్క ఇంటికే వెళ్ళాలట. ఒక ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని 3 సార్లు అడగాలి. 3 సార్లు అడిగితే ఆ ఇంట్లో వాళ్ళు ఏదన్నా పట్టుకొచ్చి పెడితే తినాలి. 3 సార్లు అయిపోయాక ఇంకా 4వసారి భిక్ష ఇమ్మని అడగకూడదు, ఇంకో ఇంటికి వెళ్ళకూడదు. పక్కింటికి వెళ్ళు అని వాళ్ళు అనకూడదు, అన్నా వెళ్ళకూడదు, ఒక్క ఇంటికి. ఎంత కష్టం ఇది. ఓ ఇంటికి వెళ్ళారు, ఆ ఇంట్లో వాడు పలకలేదు, అప్పుడు రెండో ఇంటికి వెళ్ళకపోతే అప్పుడు ఉపవాసమే. అలా బ్రతకాలి ఆ వయస్సు. అందుకే సన్యాస నియమాలు అన్నారు వాటిని. ఎప్పటికి పోలేదేమిటి, ఏసీ రూములు కట్టుకుని అందులో కూర్చొని మనకంటే ఎక్కువ భోగాలను అనుభవిస్తూ సంపదలు పొందితే అది గొప్ప ఉపయోగం కాదు. పీఠములు అవసరమే, కానీ నియమములు కూడా అవసరమే. మరి ఈ మహానుభావుడు అలాగా ఇంటింటికి వెళ్ళి కాలడిలో పూర్ణానదీ తీరములో భిక్షాందేహి అనేవాడు. ఇంట్లో వాళ్ళు ఏదైనా పెడితే తినేవాడు, లేకపోతే ఆ పూటకు ఉపవాసం. ఎంత అద్భుతమైన గాథ. ఈ గాథ చెబుతున్నప్పుడు ఒక్కసారి కళ్ళు చెమలుస్తాయి నాకు. ఒక ఇంటికి వెళ్ళాడు ఒక రోజున. ఆ రోజు శుక్రవారం, జ్యేష్ఠమాసం. ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. ఇది ఇల్లు అంటే ఇల్లు, నిజానికి అది ఇల్లు కాదు, తాటి ఆకులో గుడిసె. చుట్టూత చిన్న చిన్న కర్రలు ఏవో నిలబెట్టి ఇల్లు కట్టారు. దాని మీద పైన కప్పుగా తాటాకులు వేశారు. ఆ తాటాకులు కూడా ఏళ్ల తరబడి శిథిలమైపోయి కన్నాలు పడిపోయి, వర్షం వస్తే వర్షం అంతా లోపలే, ఎండ వస్తే ఎండంతా లోపలే, మంచంతా లోపలే, అంత చిల్లులు పడిపోయిన కప్పు అన్నమాట. చిన్న గుడిసె. ఆ గుడిసెలో ఓ భార్యాభర్తలు ఉంటున్నారు. ఎంత దారిద్ర్యం అంటే, ఆ భర్త గారు భిక్షాటనకి వెళితే కానీ ఆ ఇంటికి తిండి లేదు. ఈయన భిక్షకి వెళితే ఆవిడ పైన వేసుకునే చీరని పట్టుకెళ్ళి కట్టుకుంటాట. పూర్వం బయటికి వెళ్ళేటప్పుడు పైన ఒక కండువా వేసుకోవాలి, ఇలా కండువా లేకుండా వెళ్ళకూడదు. ఈయనకి కండువా లేదు, ఏదో చిన్న లంగోటా తప్ప. ఈ కండువా కోసం ఆవిడ చీరను పట్టుకుపోతాడు. ఇంటికి వచ్చాక మళ్ళీ ఆవిడ చీర ఆవిడకి ఇస్తే ఆ చీర ఆవిడ కట్టుకునేదిట. ఇంట్లో ఉన్నంతసేపు ఆవిడకి కట్టుకోవడానికి ఒక చిన్న లంగా తప్ప పై భాగంలో వస్త్రం లేదు. ఆయన బయటికి వెడితే ఆవిడకి చీర లేదు, ఆయన బయటికి వెడితే ఆయనకి కండువా లేదు కనుక చీర పెట్టి కడతాడు. కాబట్టి ఎప్పుడైనా భర్త బయటికి వెడితే ఈవిడ ఇంట్లోంచి బయటికి రాలేని దుర్పరిస్థితి. ఈ కింద ఉన్న ఒక్క లంగా తప్ప పై భాగంలో చీర లేదు కనుక. అందుకని గుడిసుకున్న తలుపుని వేసేసుకుని లోపల ఇంటి ఆవిడ ఉంది. ఈ ఇంటి ఆయన భిక్షాటనకి బయలుదేరాడు. ఆయనే ముష్టాడు. ఆ ఇంటికి ఈయన ముష్టికి వెళ్ళాడు. ముష్టిలో ముష్టి వేరే ముష్టి. ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. ఆ లోపల ఆవిడ వచ్చినవాడు శంకరాచార్యులని తెలిసిపోయింది. ఆ గుడిసెలో చూసింది. ఆ మహానుభావుడి గురించి ఎంతో మంది చెబుతున్నారు. సాక్షాత్ పరమేశ్వరుడు, అంతటి జ్ఞాని, ఒక పరమ పుణ్యాత్ముడు రాక నా ఇంటికి వచ్చి భిక్షాందేహి అన్నాడు. అసలు మహాత్ములు మన ఇంటికి రావడం ఎంత అదృష్టం అండి. ఒక జ్ఞాని ఎంత పుణ్యం ఉంటే ఇంట్లో అడుగు పెడతాడు. అలాంటి వాడు వచ్చాడు. కానీ ఈవిడికి దుర్భరస్థితి ఏంటంటే, ఏమండి మా ఇంట్లోకి రెండని పిలుద్దామా అంటే ఈ పైన వస్త్రం లేదు. వస్త్రం లేకుండా స్త్రీ బయటికి ఎలా పెడుతుంది?
ఇంటికి అతిథి వస్తే రమ్మని ఆహ్వానించాలి, తలుపు తీసి కూర్చోబెట్టాలి, కాళ్ళు కడగాలి, ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకోవాలి, పూజించాలి. ఏమి చేయడానికి లేదు. పోని ఏమి చేయలేకపోయినా లోపల నుంచి ఏదన్నా వేద్దామా అంటే ఇల్లు అయ్యవారినట్టిల్లు, కటిక దరిద్రంతో ఉన్నారు ఆ ఇంట్లో, ఏమీ లేవు, అసలు కట్టుకునే గొట్టే లేదంటే ఇక రేపటికే ఉంది వాళ్ళ దగ్గర. దాంతో ఈవిడ ఇల్లంతా వెతికింది, ఆయనకి ఏదైనా పెడదామా చూద్దాం ఏమైనా దొరకకపోతుందా అని. ఎంత వెతికినా ఒక్క పండు ఒక్క బియ్యపు కింద దొరకట్లా. ఈయన మళ్ళీ రెండోసారి భిక్షాందేహి అన్నాడు. వెంటనే లోపల నుంచి ఆవిడ, స్వామి మూడవసారి భిక్షాందేహి అనడు అంటే నువ్వు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతావని నాకు తెలుసు, ఏదైనా ఉందేమో వెతుకుతున్నాను నా ఇల్లంతా, నా మీద దయతో మూడవసారి భిక్షాందేహి అనకుండా అక్కడే ఉండు నాయన. ఈయన అలాగే ఉండిపోయాడు. కళ్ళు మూసుకుంటే అంతా తెలుస్తాయి ఆయనకి. ఆ తల్లి దారిద్ర్యం తెలిసింది. అయ్యో ఎంత బాధపడుతోంది ఈ వేరే తల్లి. ఇంట్లో ఏ వస్తువు లేదు తినడానికి, పండు లేదు, బియ్యం లేవు, జలం కూడా లేదు, కనీసం ఈ పూట పూజకి తులసి దళం కూడా లేదు, పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా ఒకటిన్నా పుచ్చుకుందామంటే ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళడానికి పైన వస్త్రం లేదు, వస్తురా అనుకుని అలా ఉండిపోయాడు. పాపం ఆవిడ ఇల్లంతా వెతికింది. చివరికి ఇంట్లో ఒక చోట ఒక్క ఉసిరికాయ దొరికింది. ఎవరో దానం ఇచ్చారు ఒక ఉసిరికాయ బియ్యంతో పాటు. పచ్చడి పెట్టుకునే ఉంటుంది ఉసిరికాయ. ఆ ఉసిరికాయ పచ్చడి, అందులో పాత ఉసిరికాయ పచ్చడి మరీ బాగుండేది. చక్క పూర్వకాలంలో ఇంట్లో ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ముందు అన్నం తినేటప్పుడు మొదటి మొత్తం ఉసిరికాయతో తినేవారు. అందుకని ఆ ఉసిరికాయ ఎవరో ఇచ్చినట్టున్నారు. అది పచ్చడి పెట్టుకునేటప్పుడు బహుశా కింద పడింది. కింద కనపడింది కొంచెం ఎండిపోతూ, కొంచెం పచ్చిగా ఉంది. ఇంకేమీ లేదుగా, ఏముంటే అది. ఆ ఉసిరికాయ తీసి ఆ తలుపు కొంచెం తీసి మళ్ళీ బయటికి రాలేక చెయ్యి మాత్రం బయటికి పెట్టి, నాయన గడప దాటి బయటకు వచ్చి భిక్ష వెయ్యాలి, లేదా లోపలికి పిలిచి భిక్ష వెయ్యాలి. గడప యువతల నుంచి అవతల వాడికి భిక్ష వేస్తే దరిద్రం పట్టుకుంటుంది, లక్ష్మి దూరం అయిపోతుందని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న దురదృష్ట స్థితిలో నేను గడప దాటి బయటికి రాలేకుండా ఉన్నాను. నా కర్మయోగం ఇది. అంచేత ఏమనుకోకుండా ఈ దోషాన్ని మన్నించి ఈ కాయ స్వీకరించు అంది. ఆయనకు అన్నీ అర్థమయ్యాయి కదా. ఆ భిక్షాపాత్ర ఇలా చాచి వెయ్యమ్మా అన్నాడు. వేసింది. అప్పుడు ఆయన హృదయం కరిగిపోయి, ఒక్క ఉసిరికాయ తింటే ఆవిడకి ఏదో కాస్త లాలాజలం ఊరి కొంచెం నీరసం తగ్గేది. లోపల ఆవిడకి ఎసిడిటీ పెరిగిపోతుంది, ఒక పక్కన గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఆవిడకి. ఆ టైంలో కూడా ఆ ఉన్న ఉసిరికాయ వెతికి నాకు వేసింది. ఏమీ లేకుండా అయిపోయింది ఈవిడ ఇంట్లో. ఉంటే ఇవ్వాలని ఆవిడ తహతహలాడుతోంది, ఉండి కూడా ఇవన్నీ పిసిరి కొట్టాడు ఎంతమంది. మంచి గుడి కొడుతున్నాం బాబాయ్ ప్లాన్ వేసామంటే రేపురా మాపురా అని తిప్పేవాళ్ళు ఎంతమంది లేరు. తిరగడానికి అయ్యే ఖర్చు పెడితే టెంపుల్లో ఒక విగ్రహం వచ్చేస్తుంది. అటువంటిది ఈ వెర్రి తల్లి ఉన్న ఉసిరికాయ వేస్తోందని జారిపడిపోయాడు. అప్పుడు రాసేట ఆయన అమ్మవారిని, ఆ వ్యూహలక్ష్మిని ధ్యానించి ఒక స్తోత్రం ఆసుగా వచ్చింది. ఏం అద్భుత స్తోత్రం! 3 పూటలు ఆ స్తోత్రం చదివితే చాలు వాడి జీవితమే చరితార్థం అవుతుందన్నమాట. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరవాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. ఒక్కొక్కటి ఒక్కొక్క విచిత్ర భావన. అసలు అటువంటి భావన ఎక్కడ దొరకదన్నమాట. దిగ్గస్థిభి కనక కుంభ ముఖావసృష్ట సర్వాహిని విమలచారు జలప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీ. అమ్మవారు పాలసముద్రం నుంచి పుట్టింది. ఆ క్షీర సముద్ర రాజ తనయకి నమస్కారం. అమృతాబ్ధిపుత్రి, అమృత సముద్రపు పుత్రిని గురించి నమస్కరిస్తున్నాను. ఆ తల్లి ఎటువంటిది? అమ్మవారు పూర్వం పాలసముద్రం చిలిగితే పుట్టిందిట. పుట్టగానే ఏం చేశారు దేవతలు? ఈ తల్లికి మంగళ స్నానం చేయిద్దామని ఒక పీట ఇచ్చారు, బంగారపు పీట. పీట మీద కూర్చుంది. సముద్రంలోంచి పుట్టగానే యథాతథంగా తీసుకెళ్ళకూడదు కనుక ముందు స్నానం చేయించాలి. పురిటి స్నానం అంటారు. అమ్మవారు ఏ సముద్రంలోంచి పుట్టినా అది కూడా పురుడేగా మరి. అందుకని పురిటి స్నానం కోసం బంగారపు పీట వేసి కూర్చోబెట్టారు.
పీట మీద కూర్చున్నాక ఆవిడకి నీళ్లు పోయారు. ఏం నీళ్లు తెప్పించాలి, ఎప్పుడు తిప్పితే ఎప్పుడు వచ్చే మన అమెరికా వేడి నీళ్లు తెప్పిస్తే బాగుండదు అనుకుని వాళ్ళు దిగ్గజాలకి సైగ చేశారు. ఈ భూమండలంలో మొత్తం 8 దిక్కుల్లో 8 ఏనుగులు మోస్తున్నాయని మీకు మొదట్లోనే చెప్పాను. దిక్కు గజము దిగ్గజము, అష్ట దిక్కుల్లో మోస్తున్నాయి కనుక అష్ట దిగ్గజములు అంటారు వాటిని. 8 దిక్కులలో ఉన్న ఏనుగులు ఐరావతము, సుప్రతీకము, పుండరీకము, కుముదము, వామనము, అంజనము, అభ్రమువు, ఇలా మొత్తం వాటి పేర్లు అనమాట. ఈ 8 ఏనుగులు అష్టదిగ్గజాలు. వాటిని పిలిపించారు దేవతలు. ఒక్కొక్క ఏనుగుని పిలిచి అమ్మవారికి స్నానం చేయించాలి. స్వచ్ఛమైన నీరు తీసుకురండి. ఆ స్వచ్ఛమైన నీరు భూలోకంలో లేదు, స్వర్గలోకంలో ఉంది. స్వర్గలోకంలో ఉన్న గంగని ఆకాశగంగ, మందాకిని అంటారు. ఆ నీళ్లు తెమ్మన్నారు. ఎలా తేవాలి? బంగారపు కొండలు ఇచ్చారట. బంగారపు కొండల్ని తొండంతో పట్టుకుని అక్కడికి వెళ్ళాయి. దిగ్గస్థిభి కనక కుంభ ముఖ అవసృష్ట స్వర్వాహిని విమల చారు జలపులతాంగి. ఈ దిగ్గజములు వెంటనే స్వర్గానికి వెళ్ళిపోయాయి. బంగారపు కొండలతో నీళ్లు పట్టాయి. ఆ కొండలతో నీళ్లు పట్టుకొచ్చి కొండకి చివరి మూతి ఉంటుందిగా, ఆ మూతితోటి తొండవిలా ఎత్తి పై నుంచి అమ్మ మీద పోసాయి. 8 ఏనుగులు 8 దిక్కుల నుంచి. ఆ బంగారపు కొండలోంచి నీళ్లు అమ్మవారి నెత్తి మీద అలా దబదబ పడుతూ ఉంటే ఆ నీటితో అమ్మ స్నానం చేసిందిట. ఆ నీరు కూడా ఎలా ఉందని చెప్పారు? ఒకటి కనక కుంభం, బంగారపు కొండ మూతి నుంచి వస్తున్నాయి. ముఖ అంటే మూతి అనమాట. అవసృష్ట పొయ్యబడుతున్న, స్వర్వాహిని ఆకాశగంగ, మందాకిని జలం స్వర్గగంగ. ఆ నీరు విమల అన్నారు. మలము అంటే అశుద్ధి, అందులో కుళ్ళు ఉంటే మలజలం. విమలము అంటే స్వచ్ఛమైన నీరు. స్వచ్ఛమైన నీరుట. మళ్ళీ నీరు కూడా చారు, అందంగా ఉందిట. నీరు కూడా కొన్ని నీళ్లు చూస్తే చాలా అందంగా కనపడతాయి, కొన్ని నీళ్ళు చూస్తే భయం వేస్తుంది. నల్లగాను, నాచు పెట్టి మురికిగానో లేదా ఇంకో రకంగానో ఉంటాయి. ఈ నీరు అలా కాదు, అందముగా ఉన్నది. అటువంటి జలము చేత పులత తడపబడిన అంగీం అవయవములు కలిగిన దానిని గురించి నమస్కారం. అమ్మవారి శరీరం అంతా తడిసేలా పోసేయి. మళ్ళీ కొంతమంది నీళ్ళతో స్నానం చేస్తే వీపు తడవదు, ముక్కు తడవదు, అయినా స్నానం అయిపోయింది తుడి చేసుకుంటారు. అలా ఉపయోగంలా మొత్తం ఒళ్ళంతా చక్కగా అభ్యంకర స్నానం చేసినట్టుగా తడిసింది. అలా స్నానము చేసిన ఆ తల్లిని పురొద్దుటే నమస్కరిస్తున్నాను. అశేష లోకాధినాథ జననీ, సమస్త లోకాలకి తల్లి. అటువంటి అమృతాబ్ధిపుత్రీం వందే, ఆ అమృత సముద్ర పుత్రిక వరకు నమస్కారం. దీనినే తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో అవతార మందినే అఖిలైక జనయిత్రి. అసలు లక్ష్మీదేవి గురించి ఎటువంటి పద్యాలు ఉన్నాయండి మన పురాణాల్లోనూ. అవతార మందే ఏ అఖిలైక జనయిత్రి కలశ రత్నాకర గర్భసీమా పాయకయుండు ఏ పరమ పావన సాధ్వి విష్ణు చక్రి బాగా మధ్య సౌధవీధి తోబుట్టువయ్యే ఏ తులిత కాంచన వర్ణ వెలది వెల్లెల కాయు వేలుపునకు అభిషేకమాడు ఏ అభివర్ణితాచార దిగ్గజానీతమౌ తేటనీట నవనిధానంబులే దేవి జవళి సరకుల మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి. అమ్మా మొట్టమొదట అవతరించావు ఆదిలక్ష్మివి, అందుకే మొట్టమొదటి లక్ష్మి కనుక ఆదిలక్ష్మి అన్నారు. ఆవిడ అవతారమందే ఏ అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భసీమ. పాలసముద్రం మధ్యలో నుంచి అవతరించింది ఏ తల్లి, ఆ తల్లికి నమస్కారం. ఆవిడ ఎప్పుడు అవతరించిన తర్వాత అభిషేకం చేయించుకుంటుంది దిగ్గజముల చేత తేబడిన తేట నీటితో. తేట నీరు, స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయించుకుంది. ఆ తర్వాత ఉండడానికి ఇల్లు కావాలిగా. ఏ ఇంట్లో ఉంది? ఎక్కడికి పడితే అక్కడ ఉండడం వాళ్ళకి ఇష్టం లేదుట. చెక్క కొంపలు, సిమెంట్ ఇళ్ళు, ఇలాంటి ఇళ్లలో ఉంటే ఆ ఇల్లు వాళ్ళు ఉంటాయి, రేపు కాలిపోతాయి, కూలిపోతాయి అని ఎప్పుడూ కూలిపోనిది, వైధవ్యం లేనిది,
ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. బిల్డింగ్ కట్టాలంటే మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. మళ్ళీ కాంట్రాక్ట్కి పిలవాలి, వాళ్ళు రావాలి, డబ్బు పుచ్చుకోవాలి, పునాదులు వేయాలి, పిల్లర్స్ వేయాలి. ఇదంతా పెద్ద తంతు. ఏమీ అక్కర్లేకుండా టక్కన తనని రక్షించి ఒక భవనం ఉందిట. ఆ భవనంలో ఎప్పుడూ తనకి పతనం లేదు, ఇబ్బంది లేదు. అదే శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మధ్యలో ఉన్న సౌధంట. ఇది గొప్ప బిల్డింగ్ ఆవిడికి. ఈ బిల్డింగ్ మీద ఉంటే ఏ ఇబ్బంది ఉండదు, నాశనం ఉండదు, కట్టవలసిన అవసరం లేదు. అందుకని ఎప్పుడూ విడిచిపెట్టకుండా శ్రీమన్నారాయణుని వక్షస్థలం మీద ఉండే తల్లి అని అంతరార్థం అన్నమాట. అలా ఉంటుంది ఆ తల్లి. ఇంకా ఆవిడ ఒక ఆయనకి చెల్లెలయ్యింది. ఎవరికి? తులిత కాంచన వర్ణ వెలది వెన్నెలకాయు వేలుపునకు, స్వచ్ఛమైన పిండి వెన్నెల కురిపించే చంద్రుడు ముందు పుట్టాక ఈవిడ పుట్టింది. అందుకే చంద్ర సహోదరి అంటున్నాను రోజు, చంద్రుడికి సోదరి. అలాంటి ఆ చంద్రుడి సోదరి ఆవిడికి నగలున్నాయిట. ఆ నగలేమిటి? ఎవరి దగ్గరికి వెళ్ళి చేయించుకోక్కర్లేకుండా నవనిధులే ఆవిడికి ముక్కు పొడకగాను, చెవుల కొండలాలు గాను, కిరీటం గాను, కంకణాలు గాను, కాళ్ళకి పట్టాలు గాను, నడుముకు వడ్డాణం గాను అయిపోయాయి. అలాంటి ఆ తల్లి శ్రీదేవి ఆదిలక్ష్మి రక్షించుగాక అంటాడు ఆయన. ఇలా అద్భుతమైన దేవి కనకధారా స్తోత్రం, సువర్ణధారా స్తోత్రం రోజు మీకు స్తోత్రాలు ఇక్కడే ఉంటాయి, లేకపోతే ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ఆ అద్భుతమైన కనకధారా స్తోత్రం చేసేసాడు ఆయన. స్తోత్రం పూర్తయింది. అప్పుడు జరిగిందో తమాషా. లక్ష్మీదేవి ఆయనకి ఎదురుగుండా ప్రత్యక్షమైంది. వెంటనే ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మీ విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమ అని ఈయన స్తోత్రం చేశాడు. ఏం కావాలి అంది అమ్మ. అమ్మ నా కోసం కదమ్మా ఈ మంత్రం చెప్పి, ఈ మంత్రం ఎవరు జపం చేస్తే వారికే కోరికలు తీర్చాలిగా. మరి అమ్మ ధ్యానం చేసి ఈ స్తోత్రం చేసి మంత్రం చేశావు కాబట్టి నీకేం కావాలో కోరుకోమంటే నా కోసం ఈ మంత్ర జపం చేయలేదు. ఆ లోపల ఉన్న ఆవిడ కటిక దరిద్రంతో ఉంది, ఆవిడ దారిద్ర్యం తీర్చమ్మా అన్నాడు. మళ్ళీ అమ్మ ఏమంది? ఎలా తీరుస్తాను వాడి దారిద్ర్యం? ఆ లోపల ఉన్న ఆవిడ భర్త ఉన్నాడే, ఆ భర్త ఈ భార్య పూర్వజంలో కూడా భార్య భర్తలే. వీళ్ళు ఇంటికి వచ్చిన వాడికి జీవితంలో ఎప్పుడూ ఇంత అన్నం పెట్టలేదు, ఇన్ని మంచినీళ్ళు ఇవ్వలేదు. ఎవరైనా దానం చేస్తున్నారు అనుకోండి, రావణ గారు ఎవరినో పిలిచి దానం చేస్తున్నారు, ఏమన్నా రావణ గారు వాడు దుర్మార్గుడు, వాడికి దానం చేయకండి, దానం చేసేవాడిని కూడా చెయ్యనివ్వకుండా చేశారట. మనం దానం చేయకపోతే మహాపాపమే, అంతకంటే ఇంకా పాపం చేసేవాడిని చేయనివ్వకుండా చేయటం అది మహాభయంకర దోషం అన్నమాట. దానము చెయ్యని వారి కంటే దానము చేసేవాడిని ఆపినవాడు ఇంకా ఎక్కువ పాపం పొందుతాడు అన్నమాట. అందుకని అది ఇంకా దోషం. అలా చేశారు వాడు, ఎవరికి అన్నం పెట్టలేదు. అదాన దోషేణ భవే దరిద్రగా దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవ్వడికి దానం చెయ్యని దోషం వల్ల ఈ జన్మలో దారిద్ర్యం పట్టుకుంటుంది. ఈ జన్మలో మనకి ఎంత ప్రయత్నించినా డబ్బు రావడంలా దారిద్ర్యంతో ఉంటున్నామంటే, సంపదలు రాకపోతున్నాయంటే ఆ యోగం లేదు. ఎందుకు లేదంటే నువ్వెప్పుడూ ఎవరికి పెట్టలేదు కనుక. ఏనాడు ఎవడికి దానం చేయకపోతే ముష్టాడే పడతాడు అనమాట. ఇంటింటికి తిరిగి అడుక్కునే స్థితి తీసుకొస్తాడు. దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు? పాపాలు చేసి బతుకుతాడు. దారిద్ర్యంతో బతకాలి కనుక చెప్పులు ఎత్తుకుపోదామా, వాడి జేబులు ఎత్తుకుపోదామా, మోసం చేద్దామా అనుకుంటాడు. పాపం వల్ల అవశ్యం నరకం ప్రయాతి, మళ్ళీ నరకంలో పడతాడు, మళ్ళీ దరిద్రుడు అవుతాడు, మళ్ళీ పాపం చేస్తాడు. ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి దానం చెయ్యని వాడికి అప్పటికీ విముక్తి లేదు. కాబట్టి ప్రతి జీవి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దానం చేయాలి. వీళ్ళ పూర్వజన్మలో చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. అన్ని దోషాలు చేసి ఎవరికి పెట్టక పెట్టేవాడిని పాడు చేసి ఇతరుల నోటి దగ్గర కూటిని కూడా లాగేసిన పాపంతో ఇలా పుట్టారు. ఇప్పుడు వీళ్ళకి నేను ఎలా సంపదలు ఇస్తానంది ఆవిడ. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు? నువ్వు అన్నది నిజమే, వాళ్ళ పూర్వజన్మలో ఎప్పుడూ ఎవరికి పెట్టని పాపంతో దరిద్రులు అయ్యారు. ఈ జన్మలో ఇంట్లో ఏమీ లేకపోయినా ఒక్క ఉసిరికాయ నాకు ఇచ్చేసిందిగా, ఇంకెంతకంటే పుణ్యం ఏమిటి? దరిద్రంతో ఉన్నవాడు ఇంత చేస్తే కొండంత ఫలితం ఉంటుంది. కోటీశ్వరుడు
ఏదో $1000 ఇస్తే వాడికి పెద్ద దానం కాదు. కానీ ఏమీ లేని వాడి దగ్గర ఇవాళ ఈ ₹1 లేకపోతే బతకలేనుకున్నప్పుడు ₹1 దానం చేస్తే అది అనంత శక్తి ఇస్తుంది. దారిద్ర్యంలో ఉన్నప్పుడు చేసే దానం అధిక ఫలితం. ఆవిడ ఇంట్లో ఏమీ లేక ఉన్న ఒక్క ఉసిరికాయ ఇచ్చింది కదా, ఇంతకంటే పాప ప్రాయశ్చిత్తం ఏముందమ్మా, అనుగ్రహించు, నువ్వు కరుణామూర్తివి, అవ్యాజ కరుణామూర్తివి, ఎంత తప్పు చేసినా వంక లేకుండా ప్రేమించే శక్తి ఒక అమ్మ దగ్గరే ఉంటుంది. తక్కిన వాళ్ళు ఎవరు అలా ప్రేమించలేరు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించాలంటే స్వార్థం ఉండాలి ఎంతో కొంత. మన పిల్లలు కూడా చివరికి మన స్వార్థంతో ఎంతో ప్రేమిస్తున్నారు. రేపు రిటైర్ అయిపోయాక మనల్ని నెత్తి మీద పెట్టుకుని తనం పెట్టకపోతారా అంటే నేను చెప్పేది అలాంటి వాడి గురించి. మంచి దంపతులు మీలాంటి జ్ఞానుల గురించి నేను చెప్తాను. అలాంటి వాడి కోసం సహజంగా అంతో ఎంతో స్వార్థం లేకుండా జీవి ఉండడు. స్వార్థంతో ప్రేమిస్తాం. కానీ ఏ స్వార్థం లేకుండా ప్రేమించే వ్యక్తి ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క తల్లి మాత్రమే. మీరు చూడండి, ఎక్కడైనా సరే కన్న తల్లికి తన బిడ్డల మీద ఇంక వేరే స్వార్థం ఉంటుంది. మా అబ్బాయి వాడు బాగుంటే చాలు. మన తల్లికే ఎంత ప్రేమ ఉంటే తల్లుల్ని కన్న తల్లి, అమ్మల కన్నా అమ్మకి ఆ తల్లికి ఎంత ప్రేమ ఉండాలి. అంచేత నువ్వు అవ్యాజ కరుణామూర్తివి, ఎవరి నుంచి ఏ స్వార్థము కోరుకోకుండా ప్రేమిస్తావు. ఆవిడ తప్పులు క్షమించి సంపదిమ్మనగానే అప్పుడు ఆవిడ వాగ్దానం చేసింది. ఏమని? వ్యూహలక్ష్మి మంత్రం చాలా గొప్పది. దానం చెయ్యని వాడు కూడా ఈ జన్మలో ఈ మంత్రాన్ని 3 రోజులు నిష్ఠతో, శుక్రవారం అయితే ఇంకా తొందరగా ఫలిస్తుంది అనమాట. 3 శుక్రవారాల పాటు. ఈ శుక్రవారం చేశారు, మళ్ళీ శుక్రవారాలు, 3 శుక్రవారాలు 1000 పర్యాయములు భక్తితో చేస్తే వాడికి ఎన్ని దోషాలు చేసినా, వాడు ఎవరికి దానం చేయకపోయినా వాడి పాపాలు ప్రక్షాళన చేసి ఇక చాలు బాబోయ్ అనుకున్న సంపదిస్తాను అని వాగ్దానం చేసింది. అక్కడితో ఆగక, ఓ మహాత్మా, నువ్వు చేసిన ఈ స్తోత్రం నాకు ఆనందం కలిగించింది, దీనికి కనకధార స్తోత్రం అని పేరు పెడుతున్నాను అని అప్పటికప్పుడే ఇంట్లో ఆవిడిచ్చింది ఒక్క ఉసిరికాయ. ఆ గుడిసెంతా బంగారపు ఉసిరికాయలు కురిపించేసింది. కనుక బంగారపు ఉసిరికాయలతో నిండిపోయాయి. వద్దు బాబోయ్ అన్నట్టుగా ఆవిడ మీద డబడబ పడిపోతూనే ఉన్నాయి. అన్ని బంగారపు ఉసిరికాయలు ఇక్కడ దాకా మునిగిపోయింది. అంతకంటే ఎక్కువ కురిపిస్తే వాళ్ళు పూర్తిగా మునిగిపోతే చచ్చిపోయే ఇబ్బంది వస్తుంది. ఎంత పాయసం ఇష్టమైనా తీసుకెళ్లి గుడ్డిగా నిండిపోయేలాగా వీడిని అందులో ముంచేస్తే వీడు పైకి రాకపోతేలాగా. నీట ముంచినా పాల ముంచినా నీదే భారం అంటాం, కానీ నిజంగా నీటిలో ముంచినా చస్తాడు, పాలలో ముంచినా చస్తాడు. అంతెత్తు గుండిగా పెట్టి పాలు పోసి అందులో వారేయండి, వాడు అక్కడ మునిగి చస్తాడు. కాబట్టి పాలల్లో ముంచినా ప్రమాదమే, నీటిలో ముంచినా ప్రమాదమే, అలాగే బంగారం పైన వరి కురిపించినా ప్రమాదమే. అసలు రహస్యం ఏంటంటే, ఇక్కడ ముంచడము అంటే మీరు అనుకున్న ఈ మునిగి చావడం కాదు, మునుగుట కాదు. తెలుగు క్రియాపదాలు చాలా గొప్పవి. మనుచు అనే శబ్దం మంచు అని కూడా వాడచ్చు. అలాగే మునుచు అనే క్రియాపదం ముంచు అవుతుంది. మునుచు అంటే సంతృప్తి పెట్టుట. నీటితో సంతృప్తి పెడతావా, పాలతో సంతృప్తి పెడతావో నీదే భారం. అంచేత నీట మునిచినా పాల మునిచినా నీదే భారం. ఆ మునిచినా ముంచినా అవుతుందన్నమాట. అలాగా అందువల్ల నీట ముంచినా పాల ముంచినట్టే వీటి తీసుకెళ్ళి అక్కడ కిక్కు చచ్చిదాకా ఉంచుతాడని కాదు అక్కడ అర్థం. నీళ్లతో సంతృప్తి పెడతావో పాలతో సంతృప్తి పెడతావో. నీళ్ళైతే క్లాస్ తాగే మానేస్తాడు, పాలు అయితే బిజినెస్ చేసుకోవచ్చు మళ్ళీ. అందుకని ఎన్ని గుండిగలు పోసినా పోయి అంటాడు. అందుకని పాలతో సంతోష పెడతావో నీ ఇష్టం అని చెప్పడానికి అలాగ సామెత ఏర్పడింది అన్నమాట. అలా ఈ తల్లిని ఆ గుడిసంతా బంగారపు ఉసిరికాయలు పోసి వర్షం కురిపించింది. అందుకని ఈ స్తోత్రానికి ఎవరి పేరు? సువర్ణధార స్తోత్రం లేక కనకధార స్తోత్రం. ఈ స్తోత్రం వల్ల బంగారం అలా ధారగా కురిసింది కనుక అప్పుడు ఆ చివరన మహిమ కూడా చెప్పిందమ్మ. సువర్ణధారా స్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యప్పఠే నిత్యం స కుబేర సమో భవేత్. 3 సంధ్యలలో అంటే పొద్దుట, మళ్ళీ మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు ఈ సువర్ణధార స్తోత్రం ఎవడు భక్తితో చదువుతాడో సహా అతడు కుబేర సమో భవేత్, కుబేరుడితో సమానుడవుతాడు అన్నారు. కనకధార స్తోత్రానికి కూడా అంత శక్తి ఇచ్చింది. ఎందుకంటే ఆయన చేసింది వ్యూహలక్ష్మి మంత్రం అవ్వటం వల్ల. తర్వాత మన మహామంత్రములను భక్తి శ్రద్ధలతో చేస్తే మాత్రం తత్ఫలితం వచ్చి తీరుతుంది. యోగము రావాలి.
మనకి ఎలా ఉంటుందంటే భగవంతుడికి ఇవ్వాలనే ఉంటుందిట, కానీ మనకి యోగం రావాలి. యోగం రావాలంటే దానికి ఉదాహరణ చెప్తారన్నమాట. నీ శరీరములోకి రోగం రాకుండా ఉండడానికి రోగం ఇచ్చే క్రిములు టీకా రూపంలో ప్రవేశపెడతారు. పుట్టగానే పోలియో డ్రాప్స్ వేస్తే వాడికి పోలియో రాదు, ఆ అర్హత లోపలికి రావాలి. రోగ నిరోధక శక్తి ఉంటే రోగము లోపలికి వెళ్ళినా వాడు ఏమీ చెయ్యదు. నీలో ఎన్ని పాపాలున్నా ఆ పాపాలనే రోగాలని తొలగించే రోగ నిరోధక శక్తి వంటి ఔషధం అమ్మవారి మంత్రం. ఇంకా కొన్ని చెప్పాలంటే ఒక దేశంలో అడుగు పెట్టాలంటే అనుమతి కావాలి. పూర్వం కూడా అనుమతి ఉండేది, దాన్ని ఇప్పుడు మనం వీసా అంటున్నాం. వీసా ఉంటే కానీ అమెరికాలో అడుగు పెట్టడానికి వీల్లేదు. అలాగే కొన్ని దేశాలలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా సౌత్ ఆఫ్రికా వెళ్ళాలంటే ఎల్లో ఫీవర్కి ముందు ఇంజెక్షన్ చేయించుకోవాలి. అది చేయించుకున్న 10 రోజుల తర్వాతే వీసాకి వెళితే ఇస్తారు, వీసా అయితే ఎవరు. అమ్మవారి మంత్ర జపం చెయ్యకపోతే నీకు అర్హత రాదు. అర్హత వస్తే కానీ సంపదలు రావు. అందుకని అర్హత సంపాదించు, యోగము అంటారు. దీన్ని ఏమంటారు? యోగం. యోగము లేనిదే సంపద రాదు. పూర్వం ఒక మంచి సన్యాసి ఉండేవాడు అడవిలో. ఆ సన్యాసి ఎవరైనా పేదవాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళందరికీ ఇలాగే వ్యూహలక్ష్మి మంత్రం ఇచ్చేవాడు. ఇచ్చి మంత్ర జపం చెయ్యండిరా, ఈ మంత్ర జపం వల్ల మీకు లక్ష్మి యోగం పడుతుంది. యోగం అంటే లక్ష్మి మనల్ని పట్టుకునే యోగం పట్టితేనే అప్పుడు మీకు సంపదలు వస్తాయి. లేకపోతే మీరు ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని భిక్షాటనలు చేసినా, మరెన్ని వృత్తుల్లోకి వెళ్ళినా తగిన సంపదలు రావు అని చెప్పేవాడు. విన్నారు, బాగుపడ్డారు. వినలేదు, కొంతమంది బాగుపడ్డారు. ఆ ఊళ్ళో ఎందుకంటే ఊరంటే అడవిలో ఉండే ఒక చిన్న పల్లె. అడవుల్లో ఉండే పల్లెల్ని పక్కణము అంటారు. పట్టణము, పక్కణము, పల్లి, నగరము అని 4 రకాలుగా విభజించారు. పల్లి అంటే బాగా 100-150 మధ్యలో మాత్రమే గడపలు ఉంటే, అన్నిళ్ళే ఉంటే అది పల్లి. పట్టణం 1000 నుంచి 10,000 మధ్యలో జనాభా ఉంటే దాన్ని పట్టణము అన్నారు. 10,000 దాటి 5 లక్షల లోపు ఉంటే నగరం, 5 లక్షలు దాటితే మహానగరం, మహానగరం. ఇంకా పక్కణం అడవులలో ఉండే గ్రామాలు, ట్రైబల్ ఏరియాస్ అన్నమాట. గిరిజన గ్రామాలు అంటారు కదా, అడవుల్లో ఉండేవి. వాటిని సంస్కృతంలో పక్కన కాకింత కావచ్చు అనమాట, పక్కణము అంటారు. అలాంటి పక్కణంలో ఈ సన్యాసి అలా కొందరిని బాగు చేశాడు. ఆ ఊళ్ళో ఒక భిక్షుకుడు ఉన్నాడు, ముష్టివాడికి కూడా పెళ్ళి అవుతుందండి. అది వాడికి అసలు మొగాడంటూ ఉంటే వాడికి పెళ్ళి అయిపోతుంది. ఎలాగో అయిపోతుంది వాడి యోగం. మరి వీడికి పెళ్ళి అయింది, వీడికి 16 మంది పిల్లలు పోయారు, దరిద్రానికి తోడుగా. అయినా వీడు ముష్టితోటే పోషిస్తున్నాడు. అయినా ముష్టివాడికి పెళ్ళి అవ్వడం చాలా తేలిక. నేను హైదరాబాద్లో జ్ఞాన సరస్వతి ఆలయంలో ముషీరాబాద్ దగ్గర ఉపన్యాసం చెబుతూ ఉంటే ఓ రోజున అక్కడ ముష్టివాళ్ళ సంభాషణ విన్నా. ఆహాహా అనిపించింది. అందులో ఒక ముష్టివాడు, అల్లుడు కవాడి కూడా నీకు కట్నం అనుకుంటా, కవాడి కూడా రాసి ఇచ్చేసాను అన్నాడు. అంటే ముష్టివాడికి ఒక యూనియన్ ఉంది. వీడేంటి, అల్లుడు తన కూతుర్ని పిచ్చి పెళ్లి చేసినప్పుడు ఆ కవాడి కూడా ఏరియాలో అడుక్కునే అధికారం వీడికి రాసి ఇచ్చేసారు. వాడికి ఎక్కడ ఎవరో అడుక్కోకూడదు. వీడే కవాడి కూడా అల్లుడిదిట, ముషీరాబాద్ మామగారిదిట, కూతురుదేమో శంకరమఠం నల్లకొంట ఏరియా. ఇంకా నల్లకొంటలో ఈవిడ తప్ప ఇంకెవరిని వీళ్ళ రానివ్వదు. వచ్చారని అంటారు. అమ్మో చాలా డేంజర్ అది. ముష్టివాడి ఏరియా ఎంత డేంజర్ అంటే అక్కడికి వెళ్ళి ఇంకో కొత్తవాడు ఎవడన్నా అడుక్కున్నాడంటే చెతక్కొట్టేస్తారు వాడు. ఆ మెంబర్షిప్ తీసుకోవాలి. దానికి కూడా మెంబర్షిప్ కట్టాలండి. మళ్ళీ మీటింగ్ వేసుకుంటారు. ముష్టి సంఘానికి ప్రెసిడెంట్ను కూడా ప్రత్యక్షం ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవాలట. మళ్ళీ దానికి కూడా ఏమంటారు, నామ్స్ రాసుకున్నారు వాళ్ళు చక్కగా. ఎంత విచిత్రం అనిపించింది కలియుగంలో. వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు, రూపాయికి తక్కువ తీసుకోకూడదండి. నేను చెప్పింది ఎప్పుడు 99లో, ఇప్పుడు ఇది 10 రూపాయలు అన్నమాట. ప్లీజ్ గివ్ మీ 10 రూపీ నోట్ అంటాడు వాడు. వాడికి ఇంగ్లీష్ వచ్చి వాడి, నేను అంత బాగా మాట్లాడలేకపోయా, ఇంగ్లీష్ మిస్టాడు వాడు. ఇలాంటి ఎన్ని విశేషాలు. కాబట్టి ముష్టివాడు కూడా అలాగే వీడు సంపాదించుకు బతుకుతున్నాడు మొత్తం కదా. ఈ ముష్టివాడి కర్మయోగం ఏమిటంటే పాపం ఆ పక్కనంలో ఉన్నాడు, జనం తక్కువ. అందుకని రోజు అడవిలో నుంచి నగరానికి వెళ్ళి యాచించి మళ్ళీ అడవి మార్గం కూడా నడిచి వెళ్ళి ఆ పట్టణంలోనే మళ్ళీ తన భార్య పిల్లలతో బతుకుతున్నాడు. ఏదో తోటకూర కాడ ఇంత బియ్యం వాటితో కాలక్షేపం. పెద్ద సంపదలు వచ్చేవి కాదు. ఎప్పుడు ఇదే వృత్తి. ప్రమోషన్ లేదు నాకు, లోపల కొంచెం బాధపడేవాడు. ఒరే నీకు లక్ష్మీ యోగం లేదురా, దుర్యోగం ఉంది, నేను మంచి మంత్రం చెబుతాను చేసుకో అన్నాడు ఈ సన్యాసి. బోడి
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? యోగం లేదు, గేగం లేదు, నేను చచ్చినా సరే అడుక్కుంటాను తప్ప నీ మంత్రం మాత్రం చేయనన్నాడు ఆ మూర్ఖత్వంతో వాడు. ఇలా ఒక రోజున వాడు ఈ అడవిలో నుంచి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి ఆ పూట యాచించాడు. 4 బూరెలు ఎక్కువ వచ్చినట్టున్నాయి, 4 గారెలను ఈ మూట కట్టుకుని హుషారుగా పాటలు పాడుకుంటూ లల్లిలరా అని వస్తున్నాడు, మంచి ముష్టి పాటలు పాడుకుంటూ. సరిగ్గా ఆ సమయానికి ఆకాశ మార్గంలో లక్ష్మీనారాయణులు విహరిస్తున్నారు గరుత్మంతుని మీద. అప్పుడప్పుడు విహరిస్తూ ఉంటారు వాడు కూడా రూపాలతో. అంతటా ఉన్న ప్రజానీకాన్ని రక్షించడానికి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు ఓహో ఈ పూట ఇక్కడ వీడెవడో యోగలక్ష్మి మంత్రం చేశాడు, ఈ పూట వీడెక్కడో అన్నదానం చేశాడు, వీడిని అనుగ్రహిద్దాం అనుకుంటారట. ఆ పూట జగన్మాత లక్ష్మి స్వామితో పాటు భూలోకానికి వచ్చి ఈ అడవిలో పాటలు పాడుకుంటూ వెడుతున్నవాడు చూచింది. ఏమండి వాడు పాపం పాటలు పాడుకుంటూ పెడుతున్నాడు, దరిద్రంతో ఉన్నాడు, దరిద్రంతో ఉన్న ఏడవకుండా సంతోషంగా ఉన్నాడు కదా, సంతోషం కూడా లక్ష్మే కదా, ఎందుకు వాడి మీద ప్రేమ కలుగుతోంది, వాడికి లక్ష్మీ యోగం ఇస్తాను, కొంత డబ్బు ఇస్తానండి అని. విష్ణు అన్నాడు వీడికి లక్ష్మీ యోగం లేదు, నువ్వు ఒకవేళ డబ్బు ఇచ్చినా వాడికి ఆ డబ్బు పుచ్చుకునే అర్హత ఉండదు అన్నాడు. నీ మంత్ర జపం చెయ్యలేదు, యోగం లేదు, యోగం లేని వాడికి సంపద రాదు. నేనే మహాలక్ష్మిని, నేను తలుచుకుంటే ఏ యోగమైనా వాడికి ఇస్తాను, దుర్యోగం తొలగిస్తాను అంది అమ్మ. సరే నీ ఇష్టం అని అడిగాను. వెంటనే ఆవిడ ఏం చేసింది, తన చీర చెంగు కాస్త కత్తిరించి తన నగలు మూటగట్టి వాడు వచ్చే దారిలో పారవేసింది. వాడేం చేశాడు, ఆ మూట దగ్గరికి వస్తున్నాడు, నడిచి వస్తున్నాడు అని పాటలు పాడుకుంటూ, రోజు ఈ అడవిలో కళ్ళు తెరిచి నడిచి వెడుతున్నాను కదా, ఈ పూట కళ్ళు మూసుకుని కూడా దారి తప్పకుండా వెళ్ళగలనా లేదా చూద్దామని పరీక్షించుకుందాం అనిపించింది. ఆ మూట అక్కడ ఉందనగా వీడు కళ్ళు మూసుకుని టిక్ టిక్ అని మూట దాటి వెళ్ళిపోయి, కళ్ళు మూసుకుని కూడా ఈ అడవిలో నడవగలుగుతున్నాను, నాకు అలవాటైపోయింది అన్నాడు. ఇప్పుడు విష్ణు లక్ష్మీదేవి కేసిలా చూశాడు నవ్వుతూ. ఆవిడ కొత్త నడిపోయింది. అందులో భర్త భార్యని అవహేళన చేస్తే ఒళ్ళు మండిపోతున్నట్టు. ఎవడ అవహేళన చేసిన పర్లా, కట్టుకున్న దిక్కుమాల మొగుడు అవహేళన చేస్తే ఎంత కోపం వస్తుంది ఎవరికైనా అని నేనల్లా ఆ కథలో చెప్పాడు. బట్ నా మీద పడతాను. దాంతో కొత్త నడిపోయి వాడికి యోగం లేదంటారా చూడండి అని వెంటనే భూలోకానికి వచ్చి అదే యోగం అంటారు. అక్కడ దాకా వచ్చాడు కళ్ళు మూసుకుపోవడం ఎట్లాగే, అందరికీ కనబడే మూట వాడు కళ్ళు మూసుకుని దాటిపోయాడు అనమాట. ఇది లేదు, సిద్ధాంతం నోటికి వెళ్ళదు. అందుకని ముందుకు వెళ్ళిపోయిన వాడికి డబ్బు ఇవ్వడానికి ఈవిడ భూమికి దిగింది. ఒక చెంచు స్త్రీగా మారిపోయింది. కుర్రని నెమలేకలు పుచ్చుకొని నెత్తి మీద ఏకలు పెట్టుకుని ఓ బోయ స్త్రీగా మారిపోయి ఈ మూట చేత్తో పుచ్చుకుని ఏమోయ్ ముష్టి అయినా ఇలా రా అంది. వాడు చురుని వెనక్కి చూసి, దిక్కుమాలిందనా నీకు కూడా లోపైపోయానా, నన్ను ముష్టి అంటావా, ముష్టివాడు అంటే మరి మండిపోదు. అందుకని పైగా ఏదో పోయి ముష్టివారు అని గౌరవంగా కూడా అనుకోవడం ముష్టి అయినా అందుకని నన్ను ముష్టి అంటావా, నేను కాదే ముష్టి, మీ నాన్న ముష్టి, నీ బాబు ముష్టి, మీ ఆయన ముష్టి, నువ్వు ముష్టి, నన్ను పిలిచిన అరిచి గీరి పెట్టినా రాను అని గిద్దుకున్నా రాను అని వెళ్ళిపోయాట. ఇంక వెనక్కి చూడకుండా. అప్పుడు విష్ణు వచ్చేయి అన్నాడు. సర్లేండి ఏం చేస్తాం, ఆ మూట పద్మాగర్ గారికి ఇచ్చేస్తానండి అని వెంటనే ఆవిడ పట్టుకుపోయింది. ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే మంత్రము ఇటువంటి దాన్ని తొలగిస్తుంది. అది లేనంత వరకు యోగం రాదు, యోగం రానంత వరకు లక్ష్మి కూడా ఏమీ చేయలేదు. ఆ మాటను ఇందులో శంకరాచార్యులు గారు చెప్పారు. ఇంత చెప్పిన కథ అంతా కనకధార స్తోత్రంలో ఉందా లేదా? అందులో ఏమన్నాడు, పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదొగ్ని ఉంది కదా మీకు అందులో. అమ్మా మాకు యోగం లేకపోవచ్చు, బ్రహ్మదేవుడు ఏం రాశాడు, కమలాసన పాణినాలలాటే. మీ దగ్గర కనకధార స్తోత్రం ఉంటే చూసుకోండి ఒకసారి అసలు. కమలాసన పాణినాలలాటే లిఖితాం అక్షర పంక్తిమస్య జంతో పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీ. కమలాసన పాణి అంటే ఎవరు? కమలాసనుడు తామర పువ్వు మీద పుట్టినవాడు, తామర పువ్వు మీద కూర్చునేవాడు బ్రహ్మ. శ్రీమన్నారాయణుని నాభి నుండి తామర పువ్వు పుట్టింది, ఆ పుండరీకంలో ఉంటాడు కనుక బ్రహ్మని కమలాసనుడు. ఆయన తన చేతితో పుట్టగానే మన నుదుట రాస్తాడు. అది విధి వ్రాత, విధి లిఖితం అంటే. బ్రహ్మ ఇక్కడ రాసేస్తాడు తన చేతితో. ఒక మనిషి పుట్టిన తర్వాత
ఫలానా రోజు ఫలానా చోట ఉండాలి. ఇదిగో ఈ పద్మాకర్ అనేటటువంటి వాడు జూన్ 18వ తారీఖు నాడు ఎయిర్ ఇండియాలో బయలుదేరి 19వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అమెరికాలో తిరుగుగాక అని రాసేసాడంతే. దాంతో ఇక్కడ తిరుగుతున్నాను. ఒకవేళ ఈలోపు ఆయన రాసిన దాంట్లో కొంచెం తేడా వస్తే ఓ రోజు ముందెళ్ళొచ్చు, లేదా ఆ రోజే వెళ్ళచ్చు. ఏం రాశాడో తెలియదు మనకి. ఆయన ఇక్కడ లిఖితాం అక్షర పంక్తిమస్య జంతో, ఈ ప్రాణులందరికీ నుదుటి రాసిన రాత ఉందిట. ఈ రాతని ఎవ్వడూ మార్చలేడు. తెలుసు కదా మీకు. లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం నశక్యతే. బ్రహ్మ నుదుట రాసిన రాతని ఈ సృష్టిలో ఎవ్వడూ మార్చలేడు. బ్రహ్మే మార్చనన్నాడు. కానీ అమ్మా, నీ మంత్రాన్ని భక్తితో చేశాం. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మీ విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః అని అలా చదవగానే మంత్రం చేయగానే మాత అంఘ్రినాతే పరిమార్చయ, నీ కాలుతో దాన్ని తుడిచేస్తావు, తుడిచేయి అన్నాడు అంతే. ఆ అమ్మవారి మంత్రం ఎంత గొప్పదో ఇప్పుడు అందుకు చెబుతున్నాను అనమాట. ఇందాక నుంచి నేను చెబుతున్న కథలన్నీ పైకి పురాణ కథలు హాస్యంగా ఉంటాయి. ఎంత అద్భుతమైన శక్తి కలిగినవో అనుభవిస్తే తెలుస్తుంది అనమాట. ఈ శ్లోకంలో నేను కాదు చెప్పింది ఎవరు? శంకరాచార్యులు వారు చెప్పారు కదా, అమ్మా నీ మంత్రం చేశాడు వాడు. చేసినప్పుడు అంత పూర్వం దాకా బ్రహ్మ రాసిన రాత ప్రకారం కష్టాలు అనుభవించాలి. కానీ నువ్వేం చేస్తావు? నీ కాలితో ఆ నుదుటి మీద ఇలా రాసేయి, తుడిచేయి. మనం ప్రసాదం తిన్న వెంటనే చేతులు కడుక్కుని అదేదో టిష్యూ పేపర్ తోటి తుడిచేసి పక్కన పారేసినట్టుగా ఈ చెత్త రాత తుడిచేయి. అప్పుడు కొత్త రాత వస్తుంది. దానితో ఇంకా వాడు ధనికుల దగ్గరికి వెళ్ళి బావో ఎమ్మని యాచించే దుఃఖం ఉండదు. దుఃఖాన్ని తొలగించి ఆనందమిస్తావు. అమ్మ అంత గొప్పది. ఈ రాత కూడా తన కాలితో తుడిచి సకల సంపదలను ప్రసాదిస్తుంది. అత్యద్భుత దివ్యశక్తి కలిగినది. ఇప్పుడు మనకు అనుమానం, ఈ గుళ్ళో ఉన్నప్పుడైతే అమ్మవారిని చూస్తాం, ఇంట్లో ఎలా చెయ్యాలి? ఏదైనా ఒక విగ్రహం కానీ ఒక యంత్రం కానీ పటం కానీ ఇంట్లో పెట్టుకోండి. ఇక్కడికి రాలేని పక్షంలో కాదు, అందరూ రాలే కదా ఒక్కొక్కసారి కర్మయోగం వల్ల ఒక వారం. అలాంటప్పుడు పెట్టుకుని ఆవాహయామి అనండి. ఆవాహన ముద్ర ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా రెండు చేతులు చాచి కొద్దిగా కిందకి పెడితే ఆవాహన ముద్ర. ఇలా అనగానే నువ్వు ఎవరిని ఆవాహన చేస్తున్నావు? లక్ష్మీవావాహయామి స్థాపయామి పూజయామి. ఒకవేళ సంస్కృతం లేకపోతే లక్ష్మీదేవిని ఆవాహన చేస్తున్నాను అనండి. అందులోకి లక్ష్మి కూర్చుంటుంది. ఎప్పటిదాకా? నీ జపం పూర్తయ్యేదాకా. ఒక్కసారి హారతి ఇచ్చి ఇక అయిపోయింది అనగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. అందుకే ఏమన్నారంటే ఇంట్లో పటాలను పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా చాలా మందికి అనుమానం. నువ్వు ఆవాహన చేసినప్పుడు మాత్రమే అందులోకి ఆ దేవత వస్తుంది. జపం చేసేదాకా అందులో కూర్చుంటుంది ఆ శక్తి. అవగానే వెళ్ళిపోతుంది. స్విచ్ వేస్తే కరెంట్ పెడుతుంది అందులో, స్విచ్ ఆఫ్ చేస్తే కరెంట్ ఎందుకు పెడుతుంది? అందులో పెడదు. మళ్ళీ ఇందులో అయినా షార్టేజ్ ఉండొచ్చు, కానీ అక్కడ ఈ షార్ట్ సర్క్యూట్లు అక్కడ ఉండవు, ఇబ్బంది పెట్టవు. ఆవాహనం అనగానే వచ్చి కూర్చున్న ఆ జగదేక శక్తి జపం పూర్తవగానే మొత్తం తన దారిని దారి వెళ్ళిపోతుంది. అంగన్యాస కరన్యాసాలు చేసేవాళ్ళకో దిగ్బంధ అంటే వస్తుంది, దిగ్విమోకహానగా వెళ్ళిపోతుంది. అందుకే యంత్రములు ఇంట్లో ఉండొచ్చు, విగ్రహాలు ఇంట్లో ఉండొచ్చు. ఇక్కడున్న వాటికైతే ప్రాణప్రతిష్ఠ ఉంటుంది. ఇంట్లో వాటికి ప్రాణప్రతిష్ఠ అంటూ ఉండదు. నువ్వు ప్రత్యేకంగా ఆవాహన చేస్తే వస్తుంది, అయిపోయాక వెళ్ళిపోతుంది. కాబట్టి మా ఇంట్లో శివలింగం ఉండొచ్చా, శ్రీచక్రం ఉండవచ్చా? ఈ బెంగ మీకు అక్కరలేదు. ఎందుకంటే నువ్వు జపం చేసినప్పుడే వస్తుంది, అయిపోయాక వెళ్ళిపోతుంది. ఇంకెందుకు నీకు బెంగ? ఆ తర్వాత అక్కడ ఏ శక్తి ఉండదు. అందువల్ల నిశ్చింతగా ఎన్నైనా మనకు అడ్డం రానంత వరకు పటములు పెట్టుకోవచ్చు, చూడొచ్చు. అసలు ఎక్కడ చూసినా దేవుడే, సర్వం భగవన్మయం. కాబట్టి లేవగానే మా ఇంట్లో చూడొచ్చా, బెడ్రూమ్లో ఉండొచ్చా, థ్రెడ్ రూమ్లో ఉండొచ్చా, ఫుడ్ రూమ్లో ఉండొచ్చా, బ్రైడ్ రూమ్లో ఉండొచ్చా, బ్రైడ్ గ్రూమ్ రూమ్లో ఉండొచ్చా? ఇవే మనకు అక్కర్లా. సర్వం సహా చక్రములో అంతటా ఉన్నాడు పరమాత్మ. ఆయన లేని చోటంటూ లేదు. కాబట్టి ఉంచవచ్చు. ఇక్కడైతే మాత్రం నిత్య నివేదన ఉండాల్సిందే. ఎందుకంటే కింద ప్రాణప్రతిష్టాపన యంత్రం ఒకటి ఉంటుంది, ఆకర్షక యంత్రం. అక్కడ ఇంట్లో నీవు పూజ చేసినప్పుడు యథాశక్తి నీకు ఎత్తు వస్తే చెయ్యి. ఊళ్ళో ఉండవనుకో, ఆవాహ్యమే అండం లేదు కనుక అందులోకి దేవుడు రాడు కనుక నువ్వు ఇండియా వెళ్ళి 40 రోజుల నుండి మళ్ళీ రావచ్చు, ఏం వెంగట్టుకో. కానీ గురువుల ద్వారా శ్రీచక్ర యంత్రాలు కొన్ని ప్రాణప్రతిష్ఠతో తెచ్చుకుంటే అప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళినా వాటికి నివేదన కూడా పట్టుకెళ్ళి చెయ్యాలి. అందుకే వాటికి కూడా కిటుకు చెప్పారు.
ఒక శ్రీచక్రము నీకు గురువు ప్రాణప్రతిష్ఠతో ఇచ్చాడు, నువ్వు 40 రోజులు ఊళ్ళో ఉండవు, అప్పుడు దాన్ని నీళ్లలో పూర్తిగా ముంచి, నీటిలో ముంచి వెళ్ళిపోతే ఇంక నీకు దోషం లేదు, వచ్చాక శుద్ధి చెయ్యి. లేదా బియ్యములో ఉంచే పూర్తిగా. అసలు మీకు ఇక్కడ మీరు తెలుసో తెలియకో పార్వతీ పరమేశ్వర విగ్రహాలు పెట్టారు, అప్పుడు అటు ఉంటే మార్చమని చెప్పారు, కూడా ఎడవైపు ఉండాలి. బియ్యం ఎందుకు పోశారు? ప్రాణప్రతిష్టాపన అయ్యేంత వరకు బియ్యములో ఉంటే ఆ విగ్రహాలకి నివేదన చేయకపోయినా పూజ చేయకపోయినా దోషం ఉండదు. ప్రాణప్రతిష్టాపన అయిన తర్వాత ఒకవేళ నివేదన చేయలేకపోతే పూర్తిగా ఉంచేయాలి బియ్యంతో. బియ్యము నీరు వీటిలో ముంచితే నిమజ్జనం అంటాం. ఇక అప్పుడు వాటికి పూజ జరగకపోయినా దోషం ఉండదు. కొన్ని చోట్ల గుళ్ళు మళ్ళీ కట్టేటప్పుడు ఈ విగ్రహాలని అక్కడికి పట్టుకెళ్ళేదాకా తీసేస్తాం కదా, తీసేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం? అధివాసములు చేయటంలో రహస్యం అదే. జలాధివాసం అంటే నీరు పోస్తున్నామా, ధాన్యాధివాసం ధాన్యంతో ముంచుతున్నాం. ముంచితే 3 రోజులో 4 రోజులో ప్రతిష్ఠ అయ్యేదాకా నైవేద్యం పెట్టకపోయినా ఈ పూజలు చేయకపోయినా మనకి ఏ దోషము ఉండదు. ప్రతిష్ఠ లేని మామూలు విగ్రహాలు అయితే గొడవే లేదు, వాటికి ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు అలాంటి గుడి పటం ఉంది, దానికి నైవేద్యం అక్కర్లా. ఈ నియమములు తెలుసుకుని యథాశక్తిగా మంత్రం చేసుకుంటే మీ కష్టాలు గ్యారంటీగా తీరుతాయి. ఈ నుదుటి రాత తొలగిస్తుంది, చెత్త రాత నేను చెప్పేది మంచి రాత రాస్తుంది, శుభాన్ని ఇస్తుంది. అంతటి శక్తి కలిగినది కనుక అమ్మవారిని వ్యూహలక్ష్మి, నిన్ను అష్టదిగ్బంధనంతో రక్షిస్తుంది, 8 శత్రువుల నుంచి కాపాడుతుంది, 8 ముద్రలతో కాపాడుతుంది, 8 విధాలుగా నిన్ను నిరంతరం రక్షిస్తుంది, అష్టదిక్కులలోనూ రక్షిస్తుంది కనుక వ్యూహలక్ష్మి అన్నారు. అటువంటి వ్యూహలక్ష్మి స్వామి వక్షస్థలం మీద ఉన్నది. ఈ శుక్రవారం మీ శరీరాల్లోకి వచ్చింది. నిశ్చింతగా చేసుకోండి, ఏదో 3 వారాలు కాదు, ఎప్పుడూ చేసుకోండి. రోజు 11 సార్లకు తక్కువ కాకుండా చేసుకోండి కనీసం. అంతకంటే ఎక్కువ చేస్తే ఇంకా శక్తి. ఇంకొకటి, కోరికలు లేనప్పుడు తింటూ తిరుగుతూ కూడా చేసుకోవచ్చు. అన్నం తింటున్నారు చేసుకోండి, విమానంలో చేసుకోండి. కోరికలు లేనప్పుడు, కోరిక ఉంటే మాత్రం నియమంగా కూర్చుని చేసుకోండి. ఈ ఒక్కటే నియమం పాటిస్తే చాలు. ఆ వ్యూహలక్ష్మి మిమ్మల్ని నిరంతరం రక్షించుగాక. రేపటి కార్యక్రమం టైము కూడా అనౌన్స్ చేస్తారు. ఒకసారి పగలని విన్నాను, అది విన్నాక అప్పుడు స్వస్తి చెప్పుకొని లేద్దాం. ఈరోజు గురువు గారు మనందరి మీద నమ్మకంతో వ్యూహలక్ష్మి అమ్మవారి మహత్యం గురించి, దానివల్ల మనం అష్టలక్ష్మి వైభవాన్ని ఎలా వర్ణించారో తెలుసు. కాబట్టి యాక్చువల్గా ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో పెడుతున్నాము, అందరూ నోట్ చేసుకోండి. vcscsd.com. మీరు గురువుగారి ప్రవచనాలన్నీ కూడా లాస్ట్ 5 days జరిగినాయి కూడా, 2 మంత్రాలు కూడా, నిన్న గురు మంత్రం చెప్పారు, ఈరోజు వ్యూహలక్ష్మి మహామంత్రం కూడా చెప్పారు. దాంట్లో మనం వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నాము, కాబట్టి మీరు దాంట్లో చూసుకోవచ్చు. రేపు మార్నింగ్ వెంకటేశ్వర అభిషేకం ఉంది, 12 గంటలకు గురువు గారి యొక్క ప్రవచనం ఉంది వెంకటేశ్వర. రేపు మీకు వినపడింది ఏదో మైక్ లేదు కానీ మళ్ళీ చెప్తున్నాను అనమాట. మధ్యాహ్నం 12ంటికి పెట్టారు ప్రవచనం అభిషేకానంతరం. శ్రీ వెంకటాచల మహాత్మ్యంలో కొన్ని విశేషాలు, ఆయన నామ విశిష్టత చాలా అద్భుతమైన కట్టారు కూడా. చేత పురాణాలన్నీ గొప్పవే, అందులో ఇది గొప్పది కాదని అంటాం. కాబట్టి రేపు కూడా వినండి. ఆదివారం ఇంకా తర్వాత చెబుతారు. ఏ రోజుకి ఆ రోజు అయితే తప్ప ఇంకో రోజు అయితే మర్చిపోతాం అని ఎందుకైనా మంచిది చెప్తారు. మొత్తం మీద రేపు శ్రీనివాసుని మీద 12 గంటలకి, పగలే కదా, రాత్రి 12 వాసుదేవ రేపు మర్చిపోయిన అన్నదానం కూడా ప్రారంభమవుతుంది, శుభారంభం. అది అన్నదానం ఉపన్యాసం అయ్యాకే కదా ప్రారంభించేది, తినేస్తే ముందు వెళ్ళిపోతారు కొందరు. కాబట్టి ఉదయం వచ్చేటప్పుడు హాయిగా మీరు ఎంతో కొంత వేసుకొని ఏదో 50 ఇడ్లీ, ఒక 60 గారెలు తిని వచ్చి గుళ్ళో కూర్చుని అభిషేకం అయ్యాక మళ్ళీ భోజనం కూడా చక్కగా చేసి సంతోషంగా వెళ్ళండి. వాసుదేవ. అలా చక్కగా తప్పక చేయాలి. మీరు రోజు వస్తున్నారా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం